వెల్కమ్ టు చిత్రసీమ 24 ఫ్రేమ్స్. నేను మీ కృష్ణవేణి. సినిమా రంగానికి సంబంధించి 24 ఫ్రేమ్స్లో ఉండేటువంటి మహనీయులందరినో కూడా మన చిత్రసీమ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చి వారి అనుభవాల్ని అనుభూతుల్ని పంచుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా సినీ రచయితగా, దర్శకులుగా చాలా కమర్షియల్ సక్సెస్తో పాటు శతమానం భవతి లాంటి సినిమాకు డైరెక్షన్ చేసి నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకున్నటువంటి సతీష్ వేగేశ్న గారు ఈరోజు మన చిత్రసీమలో అతిథిగా ఉన్నారు. ఆలస్యం చేయకుండా మాట్లాడదాం. నమస్కారం సార్. వెల్కమ్ టు చిత్రసీమ 24 ఫ్రేమ్. థ్యాంక్ యూ సార్. మీకోసం మన దూరదర్శన్ యాదగిరి ఒక స్పెషల్ ఏవీ చేసింది. ముందు చూసి ఆ తర్వాత మన ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం. ఓకే. చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో ఇప్పుడు ఏవి చూద్దాం. సతీష్ వేగేశ్న. సినిమా అంటే కేవలం వినోదం కాదు, మనసులను తాకే కథలు, కుటుంబాన్ని కలిపే భావాలు పలికించడం. అలాంటి భావోద్వేగాలను తెరపై అందించిన దర్శకుడు సతీష్ వేగేశ్న. సున్నితమైన కథలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. కుటుంబ విలువలను మనసుకు హత్తుకునే కథలను, సాధారణ జీవితంలోని అందాన్ని అసాధారణంగా చూపించిన దర్శకుడు సతీష్ వేగేశ్న. ప్రతి సినిమా ఒక సందేశం, ప్రతి కథ ఒక అనుభూతి. ఆ అనుభూతిని అందరికీ పరిచయం చేశారు సతీష్ వేగేశ్న. తన సినిమాల్లో తెలుగుదనం నిండుగా ఉంటుంది. తను ఎంచుకునే కథల్లో సంప్రదాయం, పాత్రల్లో సంస్కారం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ కోవలోనివే శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రాలతో సినీ ప్రియుల్లో ఫ్యామిలీ డైరెక్టర్ అన్న గుర్తింపును తెచ్చుకున్నారు సతీష్ వేగేశ్న. 1998లో డైలాగ్ రైటర్గా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సతీష్ వేగేశ్న అల్లరి నరేష్ నటించిన దొంగల బండి చిత్రంతో దర్శకుడిగా మారారు. కెరీర్ ప్రారంభంలో ప్రముఖ దర్శకులు ఈవీవి సత్యనారాయణ వద్ద పనిచేశారు. ఆయనతో కలిసి అనేక సినిమాలకు పనిచేశారు. 2007లో వచ్చిన అత్తిలి సత్తిబాబు మూవీకి స్క్రీన్ ప్లే, డైలాగులు అందించారు. అలాగే గబ్బర్ సింగ్, రామయ్య వస్తావయ్య, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాలకు గారు హరీష్ శంకర్ ఆధ్వర్యంలో కథ, సంభాషణ రచయితగా పనిచేశారు. రామదండు, కులుమనాలి, శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం, ఎంత మంచివాడవురా, శ్రీ 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 రాజావారు సినిమాలకు రచన, దర్శకత్వం వహించారు. శతమానం భవతి మూవీ సతీష్ వేగేశ్నకు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. జాతీయ అవార్డుతో పాటు రాష్ట్ర నంది అవార్డును కూడా సాధించింది. అంతేకాదు సతీష్ వేగేశ్న ట్రెండ్కు తగ్గట్టు కథలు రాస్తూ పలు వెబ్ సిరీస్లను కూడా తీశారు. సినిమాలతోనే కాదు, ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా వెబ్ సిరీస్లను అందిస్తున్నారు సతీష్ వేగేశ్న. సార్, సాధారణంగా సినిమాలు సమాజాన్ని ప్రతిబింబిస్తాయి. కొన్ని సందర్భాల్లో సినిమా ప్రభావం సమాజం మీద ఎక్కువగా ఉంటుంది. మీరు ఎటువైపు ఉంటారు? ఈ రెండో వైపు, మొదటి వైపు? అలా ఏం లేదండి. అంటే సినిమాని బట్టి ఉంటుందండి ఏదైనా. అంటే కొన్ని సినిమాలు చూసిన తర్వాత సినిమాలో మంచి తీసుకునే వాళ్ళు మంచి తీసుకుంటారు, చెడు తీసుకునే వాళ్ళు చెడు తీసుకుంటారు. కాకపోతే మంచి కంటే చెడు ఎక్కువ ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో ఉన్నదాన్ని ఎక్కువ మంది ఏంటంటే వాళ్ళు అప్లై చేసుకుని సినిమాల్లో ఎలా ఉందో బయట అలాగే ఉండాలి అంటారు. ఇప్పుడు మీరు మమ్మల్ని అడిగారు అనుకోండి, మేమేమంటాం, బయట సొసైటీలో ఉన్న దాన్ని తీసుకుని మేము రాస్తున్నామండి అని అంటాం. సో ఏదైనా కూడా మంచి చెడు అనేది మనం తీసుకునేదాన్ని బట్టి ఉంటుందండి. సినిమా అనేది మోస్ట్ పవర్ఫుల్ మీడియా కాబట్టి, ఎందుకంటే మనకు చెప్పిన దానికంటే చూపించింది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పుడైనా ఒక మంచి చెప్పడం కంటే ఒక మంచి కానీ చెడు చూపిస్తున్న దాని మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకని ప్రతిదానికి సినిమా మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి సినిమా అని అంటారు. కానీ సొసైటీలో జరిగేదే సినిమా, సినిమాలో జరుగుతుంది సొసైటీ. అయితే ఒకప్పటి సినిమాలు సార్, సినిమా సమాజం రెండు ఒకే పట్టాలలాగా సాగేవి. సమాజాన్ని మీరి సినిమాలు కనిపించలేదు ఒక 30-40 సంవత్సరాల క్రితమే. ఎక్కువగా అందుకే కుటుంబ కథా చిత్రాలు, అనుబంధాలు, ప్రేమలు, ఒక సందేశం ఈ ప్యాటర్న్లో ఉండేది. బట్ ఇప్పుడు తీరు మారింది. ఇంకా రానున్న కాలంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. మీరు కొంచెం ఆ ఎథిక్స్నో, ఆ దారాన్నో పట్టుకునే వ్యక్తిగా కనిపిస్తుంటారు మీ సినిమాలు. అంటే మీరు దర్శకత్వం వహించిన సినిమాల విషయానికి వస్తే, ఆ ఎథిక్స్ పట్టుకోవడం వల్లే అన్ని సినిమాలు కమర్షియల్ కాలేదన్న రిగ్రెట్ ఎప్పుడైనా ఉందా మీకు? అంటే ఉంటుందండి. సాధారణంగా ఏంటి అని అంటే, మంచి చెప్పినప్పుడు ఒక్కొక్కసారి సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే మనం చెప్పిన దాన్ని ఎంతవరకు ఆడియన్స్ తీసుకుంటున్నారనేది మేజర్ ఇంపార్టెంట్. ఇప్పుడు శతమానం భవతి తర్వాత మేము శ్రీనివాస కళ్యాణం చేస్తాం. యాక్చువల్ శతమానం భవతి కంటే శ్రీనివాస కళ్యాణానికి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంది. మన పెళ్ళి, హిందూ సంప్రదాయం, దీని గురించి చెప్పాం. బట్ అది కమర్షియల్గా ఇక్కడ పే చేయాల. కానీ విచిత్రంగా హిందీలో డబ్ చేసి యూట్యూబ్లో వచ్చి 300 అబోవ్ దాటిందండి. ఇప్పుడు 300 మిలియన్ అబోవ్ ఉంది. సాధారణంగా హిందీ ఆడియన్స్ ఓన్లీ కమర్షియల్గా ఉన్న సినిమాలు చూస్తారంటారు. బట్ వాళ్ళు చూసారుగా,
సో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది కమర్షియల్గా పక్కన పెడితే ఒక మంచి సినిమా చేసినప్పుడు దాని ఇంపాక్ట్ అయితే ఉంటుందండి. ఇంకా మీరు ఇందాకన్నది ఇంతకుముందు సమాజానికి ఉండేదంటే అప్పుడు సినిమా అనేది ఒక్కటి మాత్రమే ఎంటర్టైన్మెంట్. సో ఎవరైనా సరే ఫ్యామిలీస్తో సహా వచ్చి థియేటర్కి వచ్చి సినిమాలు చూసేవారు. అందుకని సొసైటీలో ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ప్రతిబింబించడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఒకప్పుడు సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, కానీ ఈరోజు సినిమా ఎంటర్టైన్మెంట్ కాదు. ఎంటర్టైన్మెంట్ అందరికీ మొబైల్లోకి వస్తుంది. ఎంటర్టైన్మెంట్ కోసం థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేస్తే కామెడీ కావాలంటే కామెడీ చూస్తున్నారు, ఎవరికి వాళ్ళు రీల్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు సినిమా అనేది ఎక్స్పీరియన్స్ అది. సో నేను ఈ సినిమాని థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఫీల్ అయిన సినిమాలకు మాత్రమే జనం వస్తున్నారు. ఇప్పుడు పండగ సినిమాలు ఇలాంటివి పక్కన పెడితే మీకు అందుకే చూడండి, మనకి సంబంధం లేని ఒక వరల్డ్, ఇందాక మీరు అడిగిన దాంట్లోనే అది ఉంది. సమాజంలోది కాకుండా అసలు ఎలా జరుగుతుందా, ఇలాంటి ఒక వరల్డ్ ఉంటుందా అనేలాగా ఒక కేజీఎఫ్ అవ్వచ్చు, ఒక బాహుబలి అవ్వచ్చు, అలా క్రియేట్ చేసి ఎక్స్పీరియన్స్ చేశారు సినిమాని. సో అందుకని సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ నుంచి ఎక్స్పీరియన్స్కి మారింది. ఓకే, దాన్ని అందిపుచ్చుకోవడంలో మీరు వెనుకబడ్డారా మరి? అంటే 2 రకాలు ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీ వరకు ఏంటంటే మన సక్సెస్ని బట్టే మన నెక్స్ట్ జర్నీ ఉంటుంది. ఎందుకంటే మేము చెప్పినా కళామ తల్లికి సేవ ఇవన్నీ కాదు, ఇక్కడ ఓన్లీ కమర్షియల్ లెక్కలు. సరే, లెక్కలు. సో ఈ లెక్కలు వేసినప్పుడు ఎలా ఉంటుందంటే అండి, సక్సెస్లో ఉన్నప్పుడు మనం ఏం చెప్పినా కూడా ఓకే ఈ డైరెక్టర్ సక్సెస్లో ఉన్నాడు కాబట్టి ఇలా ట్రై చేయొచ్చు అని ఉంటుంది. మనకి సక్సెస్ లేనప్పుడు లేదు కమర్షియల్గా మన చేసిన సినిమా ప్రీవియస్ సినిమాలు ఆడనప్పుడు ఏంటి అని అంటే కమర్షియల్ లెక్కలు ఉంటాయి. సో ఇప్పుడు అలాంటి కాస్ట్లీ అంటే ఎక్కువ బడ్జెట్లు పెట్టి చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక సక్సెస్ ఉండాలి, ఆ తర్వాత ఇతని మీద ఇంత బడ్జెట్ పెట్టడం మనకు ఓకే అవుతుంది అనే నమ్మకం ప్రొడ్యూసర్కి ఉండాలి. సో అది లేనప్పుడు ఇక్కడ అలాంటివి జరగండి. మీకన్నా అడుగు ముందు సక్సెస్ వెళ్ళాలి 100%. సో శతమానం భవతి కొన్ని అంటే ఇంతవరకు చరిత్రలో నిర్దిష్టంగా ఉన్న వాటిని కొంచెం మార్చిందని చెప్పొచ్చు. అంటే అవార్డు ఫిల్మ్స్ వేరే, కమర్షియల్ ఫిల్మ్స్ వేరే అని మనం కేటగిరీ చేసుకొని పెట్టుకున్నాం చాలా ఏళ్ళు. బట్ ఒకటి కమర్షియల్గా హ్యూజ్ సక్సెస్ అయిన సినిమా నేషనల్ అవార్డు కూడా గెలుచుకోవచ్చు అని నిరూపించడం చాలా తక్కువ, అరుదు. అటువంటి కోలో మీ సినిమా చేరింది. మీరు అసలు అంటే జస్ట్ మీరు పాత్రికేయులో కూడా ఉండేవారు పూర్వకాలంలో. సో మీకు కొంచెం అనలిటికల్ స్కిల్స్ ఉంటాయి, అంటే ఏది ఏమవుతుంది అనేది ఒక దర్శకుడిగా రచయితకు మించి పాత్రికేయుల్లో అది ఉంటుంది. ఎప్పుడైనా గెస్ చేసి సినిమా చేస్తున్న క్రమంలో ఇది అవార్డో కమర్షియల్ సక్సెస్ ఈ రేంజ్లో ఉంటుంది అనేది? అవార్డు గురించి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి, 100% అవార్డు గురించి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే రాజు గారు మేము ఆ స్క్రిప్ట్ చేసినప్పుడు కానీ షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఒక మంచి సినిమా చేస్తున్నాము, చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీకి అందరూ వచ్చి చూసి ఒక మంచి సినిమా చేస్తున్నాము, కమర్షియల్గా సక్సెస్ అవుతుంది అనేది మాత్రం నమ్మకం ఉంది. ఎందుకంటే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాము, సినిమానే సంక్రాంతి బేస్డ్, సో కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది అనేది ఉంది. కానీ అవార్డుల మీద ఇది డిఫరెంట్గా అవార్డు కొడుతుంది అనే నమ్మకము, అవార్డు రావాలనేది మాత్రం లేదు, సంకల్పం కానీ అది లేదు. మీరు అప్పుడు ఆ నమ్మకం కూడా చాలా ధైర్యం వేశారు. ఎందుకంటే ఒకవైపు ఖైదీ నెంబర్ 150, మరోవైపు బాలకృష్ణ గారి సినిమా ఉండే అప్పుడు హ్యూజ్ కాంపిటీషను. ఎప్పుడైనా అనిపిస్తుంది సార్ ఇక్కడ మనం అనుకున్న వాటికన్నా మోర్ దెన్ ఇంకేదో డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుందేమో, సంథింగ్ అది లెక్క ఏదైనా అనిపిస్తూ ఉంటుందా మీకు? ఉంటుందండి 100%. కాకపోతే ఏంటి అని అంటే ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 పక్కా కమర్షియల్ సినిమా అండి, గౌతమిపుత్ర శాతకర్ణి హిస్టారికల్ సినిమా. ఆ సంక్రాంతికి వచ్చిన దాంట్లో శతమానం భవతి ఒక్కటే ఫ్యామిలీ సినిమా. సో ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్కి మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడటానికి ఒక ఫ్యామిలీ సినిమా లాగా శతమానం అవుతుంది. అందుకని ఫస్ట్ నుంచి రాజు గారు కూడా ఏంటంటే ఇది ఎట్టి బస్సులను సంక్రాంతికి రిలీజ్ చేయాల్సిందే, సంక్రాంతి టార్గెట్ పెట్టుకునే షూటింగ్ చేసాం. సెప్టెంబర్లో షూటింగ్ స్టార్ట్ చేసాం, డిసెంబర్కి ఫినిష్ చేసాం, డిసెంబర్ ఎండ్కి సెన్సార్ అయిపోయింది, జనవరి రిలీజ్, చాలా ఫాస్ట్గా చేసాం. చాలామంది అంటుంటారు సార్ సక్సెస్కి లాజిక్ ఉండదు, ఫెయిల్యూర్కే ఉంటుంది అని చెప్పి. రాజుగారి జడ్జిమెంట్ ఎప్పుడు చాలా ఇట్లా ఉంటుంది. అటువంటి రాజుగారు కూడా శ్రీనివాస కళ్యాణంలో ఎక్కడో కొంచెం తొణికారు అనిపిస్తుంటుంది. అది సక్సెస్ అయి ఉంటే బహుశా ఇంకా వేరే లెక్కలు చెప్పేవారేమో ఎందుకు సక్సెస్ అయిందని. బట్ రీచ్ కాకపోయేసరికి ఎందుకు అయ్యి ఉంటుందా అనే లెక్కల్లో మీరు అనేక సందర్భాల్లో చెప్పిన మాట ఏంటి, పెళ్ళి అప్డేట్ అవుతున్న కాలంలో నేను పెళ్లి గురించి ఎక్కువ చెప్పడం అనేది ఫెయిల్ అయ్యి ఉండొచ్చు అనేది. అది కాలక్రమంలో మీ అభిప్రాయంలో మార్పు ఏం రాలేదా సార్? లేదండి. ఎందుకు అని అంటే సినిమా అనేది అందరిదేనండి. బేసిక్గా ఏంటంటే సినిమా అందరూ ప్రేక్షకులు వచ్చి చూడాలనేదే టార్గెట్ ఎప్పుడైనా. శతమానం భవతికి నేను ఇంతకుముందు చెప్పింది కూడా శతమానం భవతి అందరు కదా అండి, అది వాళ్ళు వీళ్ళు డబ్బున్నోళ్ళు డబ్బు లేని వాళ్ళు ఇలా ఏం లేని కదా. ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్న ప్రతి పిల్లల కదా, పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు కదా. శ్రీనివాస కళ్యాణానికి వచ్చేసరికి కళ్యాణం మీద చెప్తున్నాము, వివాహం మీద సంప్రదాయాలు పద్ధతుల మీద చెప్తున్నాం అనే దాంట్లోనే ఉన్నాం. కానీ ఏదైతే ఈరోజు థియేటర్కి ఫస్ట్ 2-3 డేస్ పోషకులు ఎవరు అంటే యూత్.
ఆ యూత్ ఆడియన్స్ ఈరోజు పెళ్లి మీద మెజారిటీ ఇంట్రెస్ట్గా లేరు. సో అలాంటి వాళ్ళకి ఏమైందండి వచ్చేసరికి సో ఏంటి పెళ్ళి 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 మనం అసలు పెళ్ళే వద్దనుకుంటున్నాము. సో పెళ్ళిలో ఎన్ని తంతులు ఉంటాయో చెప్తాడు, చెప్పులిప్పి అక్కడికి వెళ్ళాలి, మండపం మీదకి వెళ్ళాలి అంటాడు. ఇవంతా ఏదో వాళ్ళకి ఏంటంటే క్లాస్ పీకినట్టు అనిపించింది. బట్ 40+ వాళ్ళకి చాలా మందికి నచ్చిన సినిమా అండి. ఈ రోజుకి ఎవరైనా శతమానం భవతితో పాటు శ్రీనివాస్ కళ్యాణ్ కూడా చెప్తారు ఈ సినిమాలు బాగుంటాయి సార్, శతమానం భవతి శ్రీనివాస్ కళ్యాణ్ మా ఇంట్లో చాలా ఇష్టం అని. బట్ ఏంటంటే నేను వాళ్ళతో అదేదో అప్పుడు బాగా చూసుంటే బాగుండేది, ఇప్పుడు చెప్పడంలో మాటల కన్నా లెక్కల్లోనే వచ్చేది రిజల్ట్ అని చెప్పి. సరే మిమ్మల్ని మీరు రైటర్గా ఇష్టపడతారా డైరెక్టర్గానా? నేను రైటర్గానే ఇష్టపడతారు. కంప్లీట్ రెండు విభిన్నంగా ఉంటాయి సార్. మీరు రాసినవేమో కంప్లీట్ మీ స్టైల్ కాదు. గబ్బర్ సింగ్ కానివ్వండి, లేదా మా సాయి గారితో తీసింది కానివ్వండి, అంటే హరీష్ గారి దర్శకత్వంలో ఫుల్ కమర్షియల్గా ఉంటుంది. శతమానం భవతి ఈ సినిమాలు తీసిన సతీష్ గారైనా ఇది రాసింది అనే అంత రెండు డ్యూయల్ రోల్ ఎట్లా మీరు ప్లే చేయగలుగుతున్నారు? ఏం స్విచ్ ఆఫ్ ఏం స్విచ్ ఆన్ ఉంటుంది అందులో? లేదండి, సింపుల్ ఏంటి అని అంటే రైటర్ అనేవాళ్ళు ఏదైనా రాస్తారు, అలాగే డైరెక్టర్ అనేవాళ్ళు ఏదైనా డైరెక్ట్ చేయగలుగుతారు. కొంతమందికి కొన్నిట్లో పట్టుంటుంది. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ కోసం మీరు చాలామందిని ఇంటర్వ్యూ చేస్తారు. నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒకలా ప్రిపేర్ అవుతారు, వేరే క్రాఫ్ట్ వాళ్ళకి వేరేగా ప్రిపేర్ అవుతారు. బట్ విధానం అదే ఉంటుంది కదా. సో రైటర్కి డైరెక్టర్కి అదే. బట్ డైరెక్టర్గా ఎందుకు కమర్షియల్ సినిమా చేయలేదు అంటే శతమానం భవతికి ముందు నేను చేసిన సినిమాలు కమర్షియల్గా నాకు వర్కౌట్ అవ్వాల. ఆ టైంలో నేను కమర్షియల్ కథ తీసుకుని నేను డైరెక్షన్ చేస్తానని చెప్పి అడిగాను అనుకోండి, ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఆల్రెడీ కమర్షియల్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. నువ్వు ఆల్రెడీ డైరెక్టర్గా ఇంతకుముందు ప్రీవియస్ సక్సెస్ లేదు. సో కమర్షియల్ కాదు నీతో డైరెక్ట్ చేయాలి, నీకు డైరెక్షన్ ఇవ్వాలని నాకు ఎందుకు అనిపించాలి అని ఏ ప్రొడ్యూసర్కైనా అనిపిస్తుంది, జెన్యూన్. సో అప్పుడు నేను ఆలోచించింది కమర్షియల్ సినిమాలు చేయడానికి చాలామంది ఉన్నారు. సో నేను శతమానం భవతి స్క్రిప్ట్ చెప్పినప్పుడు దిల్ రాజు గారి బ్యానర్లో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ షూటింగ్ జరుగుతుందండి. సో అందుకని నాకు ఆ ర్యాపో ఆయనతో ఉంది. ఆల్రెడీ అంతకుముందు రామయ్య వస్తాయి కూడా ఆయన బ్యానర్లోనే చేశాం. అందుకని ఇలాంటి కథ రాజుగారు అయితే సీతంబాగిట్లో సిరిమల చెట్టు కానీ, ఒక బొమ్మరిల్లు కానీ, ఒక కొత్త బంగారు లోకం కానీ అలాంటివి చేసిన ప్రొడ్యూసర్ అని చెప్పి నేను ఆయనకే ఐడియా చెప్పాను. సరే ఇలా ఉంది నా దగ్గర కథ అని, బాగుంది అంటే అలా. అందుకని నేను శతమానం భవతి షిఫ్ట్. యాక్చువల్గా శతమానం భవతి తర్వాత నేను కమర్షియల్ సినిమా చేయాలని, కాకపోతే శతమానం భవతి వచ్చిన హ్యూజ్ అప్లాజ్ దానికి రాజుగారు ఏంటంటే లేదు నువ్వు ఇప్పుడు కమర్షియల్ కాదు, మనం మళ్ళీ ఇలాంటి ఒక మంచి సినిమానే చేయాలి అంటే ఏదో సరదాగా ఒక రోజు సార్ ఇలా పెళ్లి మీద ఇలా అనుకుంటున్నానన్న, ఇది చాలా బాగుంది చేసేద్దాం. శ్రీనివాస్ కళ్యాణం తర్వాత మళ్ళీ కమర్షియల్ సినిమా చేద్దాం అనుకో. కళ్యాణం గారేమో లేదు అందరూ నాతో కమర్షియల్ సినిమా చేశారు, మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఇలాంటి ఫ్యామిలీ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారు, సో మీతో నేను ఫ్యామిలీ సినిమా చేయాలండి అంటే మళ్ళీ ఎంత మంచివాడు మళ్ళీ నా స్కూల్లోనే చేసాం. సరే ఇప్పుడు వాళ్ళందరూ అడిగినందుకు మీరు చేస్తే ఫైనల్గా ఇప్పుడు ఏమవుతుంది? సతీష్ అనగానే కుటుంబ కథా చిత్రం అనేది ఒక పెద్ద పచ్చబొట్టు వేసి కూర్చోబెట్టారు కదా, ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఆ పచ్చబొట్టు చెరిపే పనిలో ఉన్నారు, అందులోంచి బయటికి రావాలి. అంటే సింపుల్ అండి. ఇక్కడ ఏంటంటే ఫైనల్గా ప్రొడ్యూసర్ ఎవరైతే డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు మాట మనం వినాలి. ఎందుకంటే ఇప్పుడు సతీష్ నీకు ఇందులో బలం ఉంది, నువ్వు ఇది చేద్దామన్నప్పుడు లేదు సార్ నా మీద రిస్క్ చేసైనా సరే ఇదే చెయ్యండి అని నేను ఫోర్స్ చేయలేదు, ఎందుకంటే డబ్బు మంది కాదు. ఇప్పుడు సపోజ్ చేసిన తర్వాత అది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, నాకు లైఫ్ లాంగ్గా గిల్ట్ ఉంటుంది. ఇప్పుడు శ్రీనివాస్ కళ్యాణం ఎంత మంచి వాడారా, కమర్షియల్గా ఎంత పే చేస్తుంది అనేది పక్కన పెడితే, శ్రీనివాస్ కళ్యాణం ఎంత మంచి వాడారా, మంచి సినిమాలు, సతీష్ అనేవాడు మంచి సినిమాలు తీస్తాడు, ఏదో ఫ్యామిలీ వాల్యూస్ చెప్తాడు అనే బ్రాండ్ అయితే పోలా. నాకు ఇప్పటికీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత 9 years తర్వాత మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా, నేను మీతో నా ఫీలింగ్స్ షేర్ చేసుకుంటున్నా, దాని వెనకాల శతమానం పోతుంది. ఎందుకంటే ఇందాక మీరు అదే ఒక కమర్షియల్ సినిమా 9 ఏళ్ల క్రితం తీసిన ఒక కమర్షియల్ సినిమా డైరెక్టర్తో 9 ఏళ్ల తర్వాత గుర్తుంచుకుని పిలవడం కానీ గుర్తుంచుకుని మాట్లాడడం కానీ జరగదు. సో ఆ ఇంపాక్ట్ శతమానం పోతుంది. మంచి కథలు కమర్షియల్ కథలతో పోలిస్తే లాంజివిటీ ఎక్కువ ఉంటుంది, అది అందులో మీరు సక్సెస్ అయ్యేది. ఇప్పుడు ఎట్లా సార్ కొత్తగా మళ్ళీ సతీష్ అనే పాత బ్రాండ్ జరిపించుకొని మిమ్మల్ని మీరు కొత్తగా పుట్టించుకొని ఫ్రెష్గా ఇప్పుడు సినిమాలో కానీ మీరు పరిచయం కావాలి. కొత్త వ్యక్తికి అది ఈజీ టాస్క్. ప్రూవ్ చేసుకొని నేషనల్ అవార్డ్స్ తీసుకొని కమర్షియల్ సక్సెస్ చూసిన మీరు కొత్తగా ఇప్పుడు జన్మెత్తడం అనేది కొంచెం టఫ్ అనిపించట్లే ఈ ప్రాసెస్ అంతా? టఫ్ అనండి, ఎందుకంటే మళ్ళీ 0 నుంచి మొదలు పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ సినిమా చేస్తేనేమో వీడు అందులోంచి రాడు అంటారు, కమర్షియల్ సినిమా చేస్తే అది థియేటర్కి వచ్చే వరకు ఈ లోపు ఏంటంటే ఓహో ఫ్యామిలీ సినిమాలు చూడలేదని మళ్ళీ మనోడు ఇటు వచ్చాడు అంటారు. అందుకని 100% నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్ కమర్షియల్ ప్రాజెక్ట్ ఏదైనా 100% సక్సెస్ అయ్యే ప్రాజెక్టే చెయ్యాలి, లేట్ అయినా పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీలో కానీ ఆడియన్స్లో కానీ ఎవ్వరు ఏంటి సినిమా ఎందుకు చేయట్లేదు అని అడగరండి.
చేసిన తర్వాత ఇలాంటి సినిమా ఎందుకు చేసావని అడగకుండా ఉంటే చాలు. అంతే సార్. ఇప్పుడు ఇక్కడ లెక్కలే వర్కౌట్ అవుతాయి సార్. బయటికి వినడానికి మీరు అన్నట్టుగా మాటలు మంచితనం బాగుంటుంది, కానీ ఇది సంబంధం లేని లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ కలిసి పనిచేసే ఫీల్డ్ ఏదైనా ఉందంటే అది సినిమా ఫీల్డే మనది. అండ్ మీరు గబ్బర్ సింగ్ సార్, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ వ్యక్తిని డీల్ చేయడం అంటే చాలా కాన్షియస్గా ఉంటాము, కొంచెం భయం అవుతుంటుంది. ఏమాత్రం అటు ఇటు అయినా అభిమానుల నుంచి చాలా విమర్శలు వస్తాయి, అది తుడుచుకోవడం కష్టం. అటువంటి వ్యక్తిని రీమేక్ సినిమా, అది కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ డిసప్పాయింట్మెంట్ వైపు వెళ్ళనీయకుండా, సేమ్ అనే బోర్ కొట్టనీయకుండా అంత బాగా మీరు స్క్రీన్ రైటింగ్ చేసిన వ్యక్తి కదా, స్టార్స్ని డీల్ చేయడం మీకు వచ్చు అనేది అక్కడ అర్థమైంది. ఆఫ్ కోర్స్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారైనా, అలా ఎప్పుడైనా స్టార్స్తో చేయాలనే అప్రోచ్ ఎప్పుడైనా జరిగిందా మీరు వెళ్ళి? యాక్చువల్గా అయితే శ్రీనివాస్ కళ్యాణానికి ఫస్ట్ ఎన్టీఆర్ గారితో చేయాలండి మేము. ఎన్టీఆర్ గారికి కథ చెప్పాము, కథ అంతా ఓకే అయ్యింది. తర్వాత కొన్ని కారణాల వల్ల అది జరగల. ఆ తర్వాత ఎంత మంచి వాడవరా తర్వాత కూడా ఒక పెద్ద హీరోతో డిస్కషన్ జరిగినాయి, బట్ ఎంత మంచి వాడవరా రిజల్ట్ వల్ల అది కూడా జరగల. బట్ ఇప్పుడు నెక్స్ట్ ప్లానింగ్లో అయితే ఉన్నాం, చేసేది పక్కా కమర్షియల్గానే, త్వరలోనే వింటారు. సాయిధరం తేజ్ గారు ఏమన్నారు? స్టోరీ అంతా విని ఆయనే అనుకొని ఇప్పుడేమో చిరంజీవి గారు పేరు చెప్పి ఈయన వద్దనడం ఆయన ఎట్లా ఫీల్ అయ్యారు? ఫస్ట్ నేను తేజుకి కథ చెప్పినప్పుడు చాలా బాగుంది అన్న, నేను చేస్తాను అన్న తర్వాత రాజుగారికి సార్ తేజు రెడీగా ఉన్నాడంటే ఓకే అన్నారు. అన్న తర్వాత వర్క్ జరుగుతుంది, సంక్రాంతి రావాలని ఫిక్స్ అయ్యాం. ఇంకా సంక్రాంతికి రావాలని ఫిక్స్ అయిన తర్వాత ఇంకా రాజుగారు లేదు ఇప్పుడు సంక్రాంతికి వచ్చేలా అయితే మనకి చిరంజీవి గారు వస్తారు, సో మనం చేయలేము అని అంటే, సార్ ఆల్రెడీ తనకి నేరేషన్లు ఇచ్చేసాను, క్లైమాక్స్ ఎలా ఉండాలో చెప్పాను, తను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు అని అంటే లేదు నేను మాట్లాడతానని చెప్పి రాజుగారే తేజుతో మాట్లాడారు. తర్వాత ఎప్పుడు కలిసిన అన్న నా సినిమా అన్న నేను చెయ్యాలన్నాను, అందుకనే తనకి అది ఉండిపోయి తర్వాత మన మారుతి గారి డైరెక్షన్లో ఆ సినిమా చేశారండి. ఓకే. ఇప్పుడు మరి శతమానం భవతికి శర్వానంద్ గారి ఆప్షన్ ఎలా తీసుకున్నారు? అంటే యాక్చువల్గా మన ఫస్ట్ తేజు తర్వాత మేము మన వేరే హీరోని అనుకున్నామండి. వేరే హీరోని అనుకున్నాం, తనది కూడా డేట్స్ ఏవో కుదరలా. సరే రాజుగారు ఒకరోజు శర్వానంద్కి చెప్దాము అని అంటే సరే సార్ అన్న. శర్వా అప్పుడు యూఎస్లో ఉన్నాయండి, రాజుగారు ఏదో వర్క్ మీద ఆయన కూడా యూఎస్ వెళ్తూ నేను అక్కడ మాట్లాడతాలే అంటే సరే సార్ అన్న. రాజుగారు అక్కడ ఫోన్లో కథ చెప్పారు ఆయనకి. చెప్తే శర్వా అన్న నాకు ఇట్లా ఏమీ ఫోన్లో నాకు పెద్ద అనిపించట్లేదు అంటే, సరే అయితే హైదరాబాద్ వచ్చేస్తావు కదా, హైదరాబాద్ వచ్చాక డైరెక్టర్ని పంపిస్తాను, డైరెక్టర్ నేరేషన్ ఇస్తాడు. సరే అన్నారు. వచ్చిన తర్వాత చెప్పారు, నేను ఫోన్లో చెప్పాను కానీ తను పెద్ద ఎగ్జైట్ అవ్వలేదు, నువ్వు ఒకసారి నువ్వు వెళ్ళి నేరేషన్ ఇయ్యాను. సరే సార్ అని ఇంక వెళ్ళి నేరేషన్ కూర్చున్నాం. తను ఫస్టే ఓపెన్గా చెప్పాడు, సార్ వెంటనే చెప్పేస్తాను, నచ్చకపోతే మీరు ఫీల్ అవ్వద్దంటే అయ్యో భలేవారు సార్ చేసేది మీరు, నేను కథ చెప్తున్నాను ఏది చెప్పినా నాకు ఓకే అన్న. ఇంటర్వెల్ వరకు నేరేషన్ అయిందండి 1 hour. చాలా బాగుంది సార్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని. సెకండ్ హాఫ్ నేరేషన్ అయిపోయింది, వెంటనే లేచి గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చి మనం చేస్తున్నాం సార్ నేను, ఎందుకంటే ఇది హీరోగా నాకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది నాకు తెలియదు, కానీ ఒక మంచి సినిమాలో నేను ఉంటాను సార్, అందుకు చేస్తాను ఈ సినిమా అన్నాడు. నేను అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళేలోపు రాజుగారికి ఫోన్ చేశాడు, నేను చేస్తున్నాను అన్న ఈ సినిమా అన్నాడు. సో అట్లా ఇంద్రజ గారిని తీసుకోవాలని ఆలోచన ఎట్లా వచ్చింది సార్ మీకు? అంటే ఫస్ట్ మేము అనుకున్నది ఏంటంటే కాస్టింగ్ చేద్దాం అనుకున్నప్పుడు రెగ్యులర్గా అంటే ప్రతి సినిమాలోనూ కనిపించే అత్తలు, ప్రతి సినిమాలోనూ కనిపించే పిన్నులు బాబాయిలు వెళ్ళొద్దు. ఎందుకంటే కథ ప్రకారం ప్రకాష్ రాజ్ గారు వాళ్ళ ఇంటికి పిల్లలు కొన్ని సంవత్సరాల తర్వాత వస్తున్నారు, చాలా ఏళ్ళ తర్వాత వస్తున్నారు. సో చాలా ఏళ్ళ తర్వాత వస్తున్న వాళ్ళు ప్రకాష్ రాజ్ గారు వాళ్ళకి ఎలాగా చాలా ఏళ్ళ తర్వాత వీళ్ళని చూసామని అనిపిస్తుందో, అట్ ద సేమ్ టైం ఆడియన్స్కి కూడా అబ్బా వీళ్ళని చూసి చాలా రోజులు అయింది అనిపించాలి, సేమ్ ఫ్రెష్ ఫీల్ ఉండాలని చెప్పి మేము చూసినప్పుడు సరే హీరోయిన్ మదరు కొంచెం ఉండాలి, హీరోయిన్గా చేసి ఉండాలి అనుకునే ప్రాసెస్లో ఇంద్రజ గారు, అట్లాగే సిజ్జు కూడా ఆల్రెడీ హీరోగా చేసి ఎప్పుడు వచ్చారు. నెక్స్ట్ అలాగే బాబాయ్ క్యారెక్టర్ శ్రీరామ్ చేశాడండి, ఆయన కూడా బొమ్మరిల్లు తర్వాత మళ్ళీ సినిమా చేయాల 10 years తర్వాత మళ్ళీ తన్ని అట్లా కాస్టింగ్లో చూస్ చేస్తాం, అందుకని అలా వచ్చారు ఇంద్రజ గారు. చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. సౌండ్ తప్ప పాటలు సరిగ్గా వినిపించిన ఈ కాలంలో ఒక రెట్రో మూమెంట్ పెట్టి మాకు నిలవదే లాంటి ఒక మంచి పాట ఇచ్చి ఈ జనరేషన్కి కూడా ఒక మెలోడీ ఎట్లా ఉంటుంది. మళ్ళీ మాకు ఒక ఇళయరాజా గారి పాట విన్నంత హ్యాపీనెస్ వచ్చింది. మళ్ళీ మా ప్లేలిస్ట్లో అదొకటి యాడ్ అయింది ఈ కాలం పాటల్లో. మీకు చాలామంది చెప్పుంటారు, ఆ సాంగ్ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు?
అంటే మీరు సన్మానంబోతే అబ్జర్వ్ చేస్తే అండి లవ్ స్టోరీ ఉంటుంది కానీ ఎక్కడ ఒకరికొకరు లవ్ ఎక్స్ప్రెస్ చేసుకోరు హీరో హీరోయిన్స్. హీరోయిన్ అయినా మీకు కొంచెం ఓపెన్ అవుతుంది కానీ లవ్ ఉందని హీరో క్యారెక్టర్ అక్కడ ఓపెన్ అయ్యి చెప్పదు. కానీ కమర్షియల్ మీటర్లో హీరో హీరోయిన్ల మధ్యన నాకు ఒక సాంగ్ కావాలి. ఫస్ట్ సాంగు మెల్లగా తెల్లారిందో అని చెప్పి విలేజ్కి వచ్చే సాంగ్, అందులో హీరో హీరోయిన్లు ఉంటారు కానీ లవ్ ఫీల్ ఉండదు. నెక్స్ట్ పండగ సాంగ్. సో కంపల్సరీ నాకు ఫస్ట్ హాఫ్ వీళ్ళిద్దరూ లవ్లో ఉన్నారనే ఫీల్ కావాలి, సిచ్యుయేషన్ లేదు. సో అనుకోకుండా కథ ప్రకారం బాబాయ్కో లవ్ స్టోరీ ఉందని ఫస్ట్ నుంచి అనుకున్నాం. బాబాయ్కో లవ్ స్టోరీ ఉంది, అమ్మాయిని హీరో కలుపుతాడు అని. సో అందుకని సాంగ్ కోసం నేను ఏం చేస్తానంటే బాబాయ్ అప్పట్లో నువ్వు ఎలా ఉండేవాడివి అని అడిగి బాబాయ్ని శర్వానంద్లాగా ప్రేమించిన అమ్మాయిని అనుపమలాగా మార్చి సాంగ్ అనుకున్నాం. బాబాయ్ లవ్ స్టోరీ అంటే 80స్కి వెళ్ళాలి. సో 80స్కి వెళ్ళాలి అంటే మనకి ఇళయరాజా గారు తప్ప అప్పట్లో ఆప్షన్ లేదు. అందుకని ఇళయరాజా గారి స్టైల్ ఆఫ్ ట్యూన్ చేయించుకుని బాలు గారితో పాడించుకుంటే దానివల్ల మీకు సినిమా చూసినప్పుడు హీరో హీరోయిన్ అయినా కూడా అందరికీ ఫీల్ ఒకసారి నాస్టాలజీ ఫీల్ వచ్చి 80స్కి వెళ్ళారు. సో అది దానివల్ల బాగా సక్సెస్ అయిందండి. అది బాలు గారి ఛాయిస్ కానివ్వండి, అదంతా మీదేనా? యాక్చువల్గా మేము శతమానంభవతి సాంగ్ బాలు గారిని అడిగామండి. 100% మిక్కి మేము ఏంటంటే శతమానంభవతి టైటిల్ సాంగ్ బాలు గారు పాడాలి. బట్ బాలు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత లేదు ఈ కోరస్లు కొంచెం ఇదిగా ఉంది, నేను ఇది పాడను, వేరే సాంగ్ ఏదైనా ఉంటే చెప్పండి నేను పాడతాను. సో మేము డిసప్పాయింట్, ఎందుకంటే నిలిచిపోయే సాంగ్ శతమానంభవతి అని. తర్వాత ఈ ట్యూన్ రెడీ వచ్చింది. వచ్చాక సరే ఇది అయితే బాలుగారితో పాడించాలి. యాక్చువల్గా ఏంటంటే అందులో బాలుగారు చిత్ర గారు పాడాలి. ఓకే, ఫిమేల్ వాయిస్ ఉంటుంది ఎందుకంటే లవ్ సాంగ్ కదండి, డ్యూయట్ అనుకున్నాం. అనుకుని బాలుగారికి వెళ్ళిన తర్వాత బాలుగారు మొత్తం నేను పాడేస్తాను, చాలా బాగుంది, నాకు ట్యూన్ బాగా నచ్చింది, లిరిక్ చాలా బాగుంది, నేను మొత్తం పాడేస్తాను. నాకు చెన్నై నుంచి మికీ ఫోన్, సార్ మొత్తం పాడతాను అంటున్నారు, ఏం చెప్పాలి సార్, మనం చిత్రమ్మ అనుకున్నాం కదా అంటే, ఏమంటే బాలు గారు మొత్తం పాడతానంటే అదృష్టం, ముందైతే పాడించేయండి సార్, పాడించేసి పంపించేయమనండి, మనం విన్న తర్వాత డెసిషన్ తీసుకుందాం. ఇంకా బాలు గారు పాడాక ఇంకా డెసిషనే ఉంటుందండి, మొత్తం చూసారు చాలు, చిత్రమ్మగా అవసరం లేదు, చిత్రమ్మ గారిని ఆపుదాం అని సాంగ్ ఉంచాం. అండ్ మీరు ఎట్లా తీసుకుంటారు సార్, అంటే సక్సెస్ ఫెయిల్యూర్, అప్పటికే శతమానం హిట్, మీ మీద హై ఎక్స్పెక్టేషన్స్, అంటే బయట వాళ్ళు డిసప్పాయింట్ అయిన దానికన్నా ఎక్కువ మనకు అది చాలా పెయిన్ ఉంటుంది, మనకు ఒక ప్రెషర్ ఉంటుంది, ఏమవుతుంది అంటే ఆ బాధ్యతని, ఆ బరువును మోయడం ఎదుటి వాళ్ళకి అర్థం కాదు, అది ఇన్విజిబుల్ ఒక గేట్ ఉంటుంది. శ్రీనివాస కళ్యాణం 1-2 డేస్లో మీకు టాక్ వచ్చి ఉంటుంది కదా, ఎట్లా డీల్ చేశారు మీరు దాన్ని అంతా? యాక్చువల్గా శ్రీనివాస కళ్యాణం మాకు ఒక విచిత్రమైన ఎక్స్పీరియన్స్ అండి, నాకని కాదు రాజు గారికి కానీ అందరికీ షాకే అనుకుంటున్నాను ఆల్మోస్ట్ అండి. ఎందుకంటే అసలు ఈ శ్రీనివాస కళ్యాణం బాగాలేదు, శ్రీనివాస కళ్యాణం ఫ్లాప్ అన్నదాన్ని అసలు చాలా రోజులు తీసుకెళ్ళిపోయారు, నాకంటే కూడా రాజు గారు తీసుకెళ్ళిపోయారు. అంటే థియేటర్స్కి కొన్ని కూపన్స్ ప్రింట్ చేసి మేము ఒపీనియన్ అన్ని థియేటర్స్కి పంపించాం, సినిమా చూసి బయటకు వచ్చేవాళ్ళు ఫిల్ చేయండి, బాగుంది, బాగాలేదు, అస్సలు బాగాలేదు, ఇలా మేము అవన్నీ ఒక సక్సెస్ మీట్, అంటే సక్సెస్ మీట్ కూడా కాదు, ఒక మీట్ పెట్టుకుని దాంట్లో మేము చూపించాం ఏ థియేటర్లో ఎంతమంది యాక్సెప్ట్ చేశారు. అంటే ఎక్కడో శతమానంభవతి తర్వాత ఫ్యామిలీ మేము షో వేసామండి, రిలీజ్ ముందు రోజు షో వేస్తే అస్సలు మొత్తం థియేటర్ మొత్తం కిటకిటలాడుతూ ఉంది, రాశికన్నా వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు, సినిమా అయిపోయింది, అందరి కాళ్ళల్లో కన్నీళ్ళు బయటకు వచ్చి రాశికన్నా నాకు కాళ్ళకి దండం పెడుతుంది, నేను షాకు, అమ్మాయి నేను ఫస్ట్ టైం అండి అని చెప్పింది. డిస్ట్రిబ్యూటర్లు అందరూ అసలు శతమానంభవతి కంటే పెద్ద బ్లాక్ బస్టర్ అది ఇది అన్నారు, నాకేమో లోపల మీరు అన్నట్టు భయం, ఏం జరుగుతుందో తెలియదు, థియేటర్కి వెళ్ళిన తర్వాత కదా మనకి పర్ఫెక్ట్ ఇది వచ్చేది అని. కట్ చేస్తే మార్నింగ్ షో తర్వాత నుంచి ఇంకా యూత్ వైపు నుంచి అబ్బాయి ఇది ఒక పెళ్లి పుస్తకం క్యాసెట్లా ఉంది, పెళ్లి సీడీ చూస్తున్నట్టుంది అంటే అర్థం కాదా. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఒక 40+ వాళ్ళు ఫోన్ చేసి ఎంత బాగుందండి, పెళ్లి గురించి ఎంత బాగా చెప్పారండి అని చెప్తున్నారు, అది నిజమా ఇది నిజమా అనేది అర్థం డివైడ్ అయిపోయింది. సో ఈలోపు మాది రిలీజ్ అయిన నెక్స్ట్ వీక్ గీత గోవిందం రిలీజ్, గీత గోవిందం మొత్తం యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ బ్లాక్ బస్టర్, దాంతో యూత్ మొత్తం టర్న్ అయిపోయారు, ఇంకా అసలు ఇటు సైడ్ అనేది కొంచెం పికప్ అవుతుంది అనుకునేలోపు హెవీ రైన్స్ అండి, ఎందుకంటే ఆగస్టు రిలీజ్ రావణ మోసం, సో దానివల్ల అదొక ఇది. కానీ అది విచిత్రం ఏంటో సార్, ఇప్పుడు రామయ్య వాస్తవే లాంటివి కూడా థియేటర్స్లో ఫెయిల్యూర్, అవి టీవీలలో యూట్యూబ్లలో ఎగబడి చూసి అవి రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు శ్రీనివాస కళ్యాణం ఎప్పుడు టీవీలో వచ్చినా చూస్తారు మళ్ళీ అంతే ఇంట్రెస్ట్గా అందరు కూర్చొని.
అదే సార్ అర్థం కాదు, కుటుంబం అంతా కూర్చొని చూసే చిత్రాలు రావట్లేదనే విమర్శలు ఒకవైపు ఉంటే, వస్తున్న సినిమాలేమో ఎందుకు హిట్ కావో అర్థం కావు. బహుశా అదే పోయిన తర్వాత మనం అన్ని వెతుక్కోవడం మన సాటిస్ఫాక్షన్ కోసం అంతే. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు సక్సెస్కి లాజిక్ వెతకరు, ఫెయిల్యూర్లో లాజిక్ వెతుకుతారంటే ఎందుకు వెతుకుతారు అంటే, ఇప్పుడు సక్సెస్ అండి, సక్సెస్కి లాజిక్ ఏముంటుంది, ఆడేసింది కదా అంటారు. సినిమా ఎప్పుడైనా సరే ఈవెన్ థియేటర్లో కూడా మీరు ఇంట్రెస్టింగ్గా థియేటర్లో సినిమా రన్ అవుతుంది అనుకోండి, మీరు ఫోన్ చూడరు, ఇలా చిన్నగా రిలాక్స్గా కూర్చోరు, హీరో అలా ఎందుకు వచ్చాడు ఇలా ఎందుకు వచ్చాడు అనే ఆలోచనలు రావు, ఏమీ రావు. ఎప్పుడైతే మధ్యలో ఒక 10 minutes 15 minutes మీకు బోర్ కొడితే మెల్లగా ఫోన్ చేతిలోకి వస్తుంది, ఆ తర్వాత నుంచి దాని మీద కాన్సన్ట్రేషన్ పోద్ది, ఇంకా అక్కడ నుంచి అందరూ లాజిక్లు వెతకడం స్టార్ట్ చేస్తారు. సో అట్లా ఏంటి అని అంటే సక్సెస్ అయినప్పుడు ఏంటంటే ఏముంది చిన్న చిన్న ఏమంటే ఎవరు పట్టించుకుంటారంట. అదే సార్, మనకు నచ్చితే మనసుతో చూస్తాం, మెదడు పనిచేస్తుందంటే నచ్చట్లేదని అర్థం, ఇంకా మనం వెతుక్కుంటూ కూర్చుంటాం మనం. సార్ ఒకసారి మీరు అంతకుముందు పత్రికలో చేశారు మంచి జర్నలిస్ట్గా, దానికి ముందు అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, కుటుంబ నేపథ్యం ఏంటి, ఈ సినిమా వైపు ఎందుకు ఉంటారు? అంటే చాలామంది జర్నలిస్టులు సినిమా లిరిక్ రైటర్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు, సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టిన వాళ్ళు ఉన్నారు, అంతా దూరంగా ఉన్న ఒకే ఫీల్డ్ లాగా ఉంటుంది. బట్ పూర్తిగా నమ్మకం ఎట్లా వచ్చింది, ఒక జాబ్ ఒక జీతం ఇట్లా ఏమీ ఉండవు, గాలిపటం, అది కూడా దారం దిగిన గాలిపటం లాగే ఉండాలి అదృష్టం. ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు, ఇంట్లో ఏమన్నారు? మాది బేసిక్గా తణుకండి, వెస్ట్ గోదావరి, ఎడ్యుకేషన్ అంతా అక్కడే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈనాడులో జాయిన్ అయ్యాం. ఈనాడులో జాయిన్ అయిన తర్వాత అప్పటికి నాకు ఇండస్ట్రీకి రావాలి, రైటర్గా చేయాలి అనేది అసలు లేదు. నేను ఏ రైటర్ దగ్గర పని చేయలే బేసిక్గా. అసలు లెఫ్ట్ రైట్ రాస్తారు సీన్ పేపర్ అనేది కూడా నాకు తెలియదు. ఓకే, అసలు తెలియదు నాకు అవేమి. వచ్చాము, ఈనాడులో జాబ్ చేస్తున్నాము, సినిమా పిచ్చి ఉంది, సో సినిమాలు చూస్తున్నాము, నడుస్తుంది. సరదాగా డైలాగ్స్ రాసేవాడిని, అంటే సినిమాకి సంబంధం లేదు, ఊరికనే సింగిల్ లైన్లో కొన్ని డైలాగులు అలా రాస్తున్నప్పుడు ఫ్రెండ్ ఒకళ్ళు ట్రై చేయొచ్చు కదా సినిమాల్లో, ఏమో సరే చూద్దాము అని చెప్పి ఒక తెలిసిన ఫ్రెండ్ భానుశంకర్ అని ముప్పలేని శివ గారి దగ్గర పనిచేస్తాడు. సో ఆ అబ్బాయిని పరిచయం చేస్తే తను ముప్పలేని శివ గారు బాగా ఎంకరేజ్ చేస్తారండి కొత్త వాళ్ళని, సో మీరు ఒకసారి నేను హౌస్ చూపిస్తాను, మీరు కలుస్తారా వెళ్ళి, కలుస్తానండి అన్న తర్వాత నేను ఒక కామెడీ ట్రాక్ రాసి ఆయన తీసుకెళ్ళి తలుపు కొడితే ఆయనే తలుపు తీశారు. ఎవరమ్మా అన్నారు. నా పేరు సతీష్ అండి, ఈనాడులో చేస్తాను, ఏంటి కావాలి? నేను కామెడీ ట్రాక్ రాశాను సార్, ఇప్పుడు నాకు టైం లేదమ్మా తర్వాత. సరే సార్ అన్న. మళ్ళీ ఆయన ఏమనుకున్నారు, లేదా నా టైం బాగుందో, సరే రా లోపలికి రా, ఎంతసేపులో చెప్తావు అంటే 5 minutesలో చెప్తానండి. సరే చెప్పు అన్న. అది స్పీడ్ డాన్సర్లో ట్రాక్ అండి. ఓకే, బ్రహ్మానందం గారు ఐరన్ లెగ్ శాస్త్రి మీద. ఓకే, బ్రహ్మానందం ఐరన్ లెగ్ శాస్త్రికి బాగా డబ్బున్న పర్సన్, ఒక డ్రైవర్ కావాలను అని చెప్పి ఒక యాడ్ వేస్తాడు పేపర్లో. బ్రహ్మానందం గారు వస్తే నెలకి 5,000 జీతం, జస్ట్ మార్నింగ్ నన్ను ఆఫీస్కి తీసుకెళ్ళి డ్రాప్ చేయాలి, ఈవినింగ్ ఆఫీస్ నుంచి తీసుకురావాలి, మధ్యలో నువ్వు ఏ పని చేసుకున్నా కూడా అభ్యంతరం లేదు అంటే. సో 5,000 జీతం ఇస్తున్నావు, మార్నింగ్ 1 hour ఈవినింగ్ 1 hour కదా పని, ఓకే నేను చేసేస్తాను, డ్రైవింగే కదా ఈజీ నాకు అంటే. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలి, మధ్యలో మానేస్తే 6 నెలల జీతం నువ్వు నాకు రివర్స్ కట్టాలి. దాన్నే ఉందండి అని అంటే, ఒకసారి బండి చూసుకో అంటాడు. అవసరం లేదు సార్, నేను సంతకం పెట్టేస్తాను. వీళ్ళ బండి వెనకాలని తెచ్చుకో అంటాడు. వెళ్ళి వచ్చి సార్ కారు కనబట్టలేదు అంటాడు. చూపిస్తాను రా అని షట్టర్ అయితే సైకిల్ ఉంటుంది, సైకిల్కి డ్రైవర్ ఏంటి సార్ అంటే, పైగా ఐరన్ లెగ్ శాస్త్రి. మా నాన్న ఈ ఆస్తి అంతా సైకిల్ మీద సంపాదించాడు, అందుకని ఆఫీస్కి వెళ్ళడం రావడం మాత్రం దాని మీద చేయమన్నాడు. ఇంకా అక్కడ నుంచే ట్రాక్ అండి. ఆయన చెప్పగానే నవ్వి, బాగుంది, సరే కామెడీ ట్రాక్లో రాస్తావా లేదా సినిమా ఏ సీన్ అయినా రాస్తాను సార్, మళ్ళీ రాయనేనంటే పంపించేస్తారేమో, రాస్తాను సార్ అంటే, సరే ఆఫీసు ఫిలిం నగర్లో ఈవీ గారు ఇంటికి ఆపోజిట్లో ఉండేది బ్రహ్మానందం గారి గెస్ట్ హౌస్, అక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తే ఆయన ఏం చెప్పారంటే, ఈ సినిమాకి ఈ ట్రాక్ వాడతానో లేదో నాకు తెలీదు, బట్ ఈ సినిమాకి సంబంధించి సీన్స్ చెప్తాను, ఐడియా చెప్తాను, కొన్ని లవ్ సీన్స్ ఏమన్నా క్రియేట్ చేయి, నేను చెన్నై వెళ్తాను వచ్చేలోపు అంటే, సరే సార్ అని చెప్పాను. ఈయనకి నేను రాసిన మొత్తం డైలాగ్ వెర్షన్ ఇచ్చానండి. అప్పుడు ఈనాడులో చేసాను కదా, అప్పటికి ఇంకా బయట డీటీపీ తక్కువ, సో ఈనాడులో ఉన్నప్పుడే చేసుకుని ప్రింట్అవుట్ తీసి పెట్టుకుని అది ఇచ్చారు. ఈయన ఫ్లైట్లో అది చదువుకుని ఆయన నవ్వుతుంటే పక్కన ప్రొడ్యూసర్, ఎందుకు నవ్వుతున్నావు శివ అంటే, లేదు ఎవరో కొత్త కుర్రాడు కామెడీ ట్రాక్ రాశాడు అని చెప్పి, బాగా రాశాడు అని చెప్పి నవ్వి చెప్తే, మనం ఈ సినిమాలోనే పెడదాము అన్నారు. సో ఆయన చెన్నై నుంచి వచ్చాక వెళ్ళి కలిసా, ఈ సినిమాలోనే పెడుతున్నాను అయ్యా ట్రాక్ అన్న. ఓకే సార్ అన్న. ఆ సినిమాకి ఎంఎస్ నారాయణ గారు మెయిన్ రైటర్ అండి. అప్పుడు ఆయన రైటర్ నుంచి తర్వాత కదా ఆర్టిస్ట్, ఎంఎస్ నారాయణ గారు డైలాగ్ రైటర్.
సో నేను ఆయన రూమ్కి వెళ్ళి ఆయన రాసినప్పుడు చూసినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది, ఓహో యాక్షన్ పార్ట్ లెఫ్ట్ ఉంటుంది, రైట్ సైడ్ డైలాగ్ పార్ట్ రాయాలి. ఇది మనకు తెలియదు, మనం అప్పటి వరకు మొత్తం బుక్ రాసినట్టులో రాసేవాళ్ళం. సో ఇలా రాయాలని చెప్పి రాసి, సరే మెయిన్ రైటర్ ఆయన, ఆ సీన్స్కి నేను బయట కూర్చొని రాసి ముప్పలేశ్వర గారు చూపించేవాడిని. సార్ ఆ సీన్కి నేను కూడా రాశాను సార్ డైలాగులు అంటే, చూసి బాగానే రాస్తున్నావు, సరే నెక్స్ట్ సినిమాకి మొత్తం ఒక వెర్షన్ రాద్దిగాని అని ప్రియాకి ఒక వెర్షన్ ఇచ్చారు. స్క్రిప్ట్ దగ్గర నుంచి కూర్చోబెట్టి ఫస్ట్ టైటిల్ రచనా సహకారం పడింది నాకు ప్రియా. ఓకే. మరి ఎలా సార్ అది, అంటే జాబ్నే వదిలేశారు కదా సినిమా కోసం, అంటే అర్థం పరంగా డబ్బుల పరంగా నమ్మకం ఎట్లా వచ్చింది? అంటే నేను యాక్చువల్గా ఇది 97, 98 అండి ప్రియా. అప్పటికి నేను ఈనాళ్ళు చేస్తున్నా, నేను జాబ్ వదిలేలా. ప్రియా తర్వాత నాకు శుభలేఖలు చేశాము, ఆ తర్వాత రాజా చేశాను, వెంకటేష్ గారి రాజా వర్క్ చూసి సూపర్ గుడ్ వాళ్ళు నువ్వు వస్తావనికి వర్క్ చేయమన్నారు. నువ్వు వస్తావని షూటింగ్ జరుగుతున్న టైంలో ఈనాడు వాళ్ళు కర్నూలు ట్రాన్స్ఫర్ చేస్తారు. కొత్తగా ఇవి పెడుతున్నారు, ఎడిషన్స్ పెడుతున్నారు. సో కర్నూలు ఎడిషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. చేసినప్పుడు వెళ్ళి చెప్పా, సార్ నేను ఇక్కడే ఉంటాను, కర్నూలు వెళ్ళను అని అంటే, లేదు కంపెనీ ఇది వెళ్ళాల్సిందే. అయితే ఇప్పుడు కర్నూలు వెళ్తే ఇంక ఇండస్ట్రీ వదిలేయాలి. సరే ఇంట్లో చెప్తే వైఫ్ మీ ఇష్టము, మీ డెసిషన్ అండి ఎలా అన్నారు. సరే నువ్వు వస్తావనికి షిండే గారని తర్వాత నిన్నే ప్రేమిస్తా డైరెక్ట్ చేశారండి. నెక్స్ట్ మన బ్లేడ్ బాబ్జీ డైరెక్టర్ దేవి ప్రసాద్, వీళ్ళిద్దరూ కో డైరెక్టర్స్. సో ఆ సినిమా చేస్తున్నాను కాబట్టి వాళ్ళని అడిగా, సరే ఇది సిచ్యువేషను, ఏం చేయమంటారు అని అంటే, షిండే గారు అన్నారు ఎంత వస్తుంది జీతం నీకు అన్నారు. అప్పుడు 5,000 నాకు. 5,000 వస్తుంది సార్ అన్నారు. 5,000 కదా వదిలే, ఏం పర్లేదు, 5,000 ఈజీగా సంపాదిస్తావు ఇండస్ట్రీలో అంటే, అది కాదు సార్ వదిలే అంటున్నారు. అంటే లేదు నేను చెప్తున్నాను కదా, పోనీ నీకు అంత జాబ్ పోతే ఎలా అని భయం వేస్తే కనుక నేను జెమినీలో కిరణ్ గారితో మాట్లాడతాను, సో నేను జెమినీలో పెడతాను శాలరీకి, అది చేసుకుంటే ఇది చేసుకో. లేదు ఇండస్ట్రీలో ఒక రైటర్ దగ్గర పోసాని గారి దగ్గర అప్పుడు చాలామంది రైటర్స్ ఉన్నారండి అసిస్టెంట్స్గా, నేను పోసానితో మాట్లాడతాను, పోసాని కృష్ణమూర్తి దగ్గర జాయిన్ అయిపో. సో నెలకి కొంత అమౌంట్ 10,000 అంత ఇచ్చేవారు అనుకుంటా, ఇస్తారు. 5,000 నీ జీతం అనుకో, ఈ 5,000 పక్కన పెట్టు, 2 సంవత్సరాలు అట్లా ఒక సంవత్సరం చెయ్యి, నెక్స్ట్ 1 year ఈ అమౌంట్ ఉంటుంది కదా దీంతో నువ్వు ట్రై చేయన్నారు. సరే అక్కడ జాయిన్ అవ్వటం ఏమి పక్కన పెడితే ముందు ధైర్యం వచ్చింది, ఓకే ఇంత పెద్ద సీనియర్ కో డైరెక్టర్ నన్ను నమ్మి చేస్తున్నారు అని అంటే ఓకే. మీరు అదృష్టవంతులు సార్, అది నీ ప్రాబ్లం అయ్యా, ఉండు మానేస్తే మానే అంటారు. ఇప్పుడైతే మీకు ఒక ప్లాన్ ఏ, ప్లాన్ బి ఇవన్నీ చెప్పి అసలు, అంటే అప్పుడు అలాగే ఉండేది, ఇప్పుడు మారిపోయింది కానీ ఇప్పుడు అంతా కమర్షియల్ ఎక్కువైపోయింది, అప్పుడు అలా ఉండేది కాదు. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే పర్సనల్ అన్నీ వచ్చి చెప్తాడు, ఇరిటేషన్ అని చెప్పి అసలు ఉన్న దాంట్లో కూడా ఉంచుతారో అర్థం కాని పరిస్థితి సార్. సరే మీరు ఎలా మరి ఇంట్లో సినిమాకి సంబంధించిన వాళ్ళు లేనప్పుడు భార్య వరకు ఓకే, కానీ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు మన ఉద్యోగంతో 10 ఏళ్ళు వచ్చేది, ఇక్కడ 1 yearలో వచ్చినా ఈ 1 yearలోనే సంపాదించాం అనుకోరు, ఆ 9 ఏళ్ల పరిస్థితి ఏంటన్న ఒక ఇల్లాజికల్ భయం ఒకటి వెంటాడుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, అసలు సినిమా ఏంటి, ఎందుకు వెళ్తున్నారు? భార్య వరకు మీరు అదృష్టవంతులు ఒప్పుకున్నారు, ఓకే. నేను ఇండస్ట్రీకి వస్తాను అని ఫిక్స్ అయినప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి నేను ఇంట్లో చెప్పింది ఏంటి అంటే, పిఎఫ్ గ్రాట్యుటీ కలిపి 30,000 వస్తున్నాయి లెక్కేసుకుంటే, 6 నెలల వరకు టెన్షన్ లేదు, 6 నెలల్లోపు ఏదో ఒక సినిమా ఓకే అవుతుంది, అయితే హ్యాపీగా చేసేసుకోవచ్చు. అంటే మీ ఇష్టం అన్నారు ఇంట్లో అసలు వైఫ్ నుంచి నోటిఫికేషన్. నేను మా అత్తయ్య గారికి ఫోన్ చేశాను. ఓకే. మా మామయ్య గారు లేరండి, మా మ్యారేజ్ అయినప్పటికీ చనిపోయారు. మా అత్తయ్య గారికి ఫోన్ చేసి నేను ఇట్లా ఈనాడులో జాబ్ రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నానండి అంటే, దేనికండి అన్నారు. లేదండి అప్పటికి నేను ఆల్రెడీ రైటర్గా రాస్తానని తెలుసు, సో నేను ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటున్నాను అంటే, మీ ఇష్టం అండి, నాకెందుకు చెప్తున్నారండి. ఈనాడులో జాబ్ అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ జాబ్ అని మీరు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు, రెస్పాన్సిబుల్స్ మీరు. ఇప్పుడు నేను సడన్గా జాబ్ రిజైన్ చేశాక రేపు ఏదైనా అటు ఇటు అయితే ఈనాడులో జాబ్ ఉందని నమ్మి నీకు ఇచ్చి పెళ్లి చేస్తామని మీరు అప్పుడు అనొద్దు, ముందే చెప్తున్నా అని అంటే, మీ మీద మాకు నమ్మకం ఉందండి, అదేం లేదు అని. ఓకేనండి, మా పేరెంట్స్ నీ ఇష్టం నువ్వు ఎలా అంటే అలా చేసుకో. సో ఇదేదో బాగానే ఉందని రిజైన్ చేసి వచ్చాం. అనుకున్నట్టే కరెక్ట్గా 6 నెలల లోపు సోలో రైటర్గా నేను సెప్టెంబర్లో రిజైన్ చేశానండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో
మా పెళ్ళికి రండి అనే సినిమాకి Solo సోలో రైటర్గా లాంచ్. ఎన్ని సినిమాల దాకా రాసుంటారు సార్ మీరు ఓన్లీ సోలో రైటర్గా? అబౌవ్ 50 ఉంటాయి. 50 దాకా రాశారు. మీకు ఆర్థిక భరోసాని ఇచ్చింది రచన అని చెప్పొచ్చా, లేదా తక్కువ దర్శకత్వం వహించిన దర్శకత్వం వైపు ఎక్కువ తూకం తూగిందా? లేదండి, రచనే. డైరెక్ట్గా ఎక్కువ కమర్షియల్గా తీసుకోలేదా సార్ మీరు? ఇంకొకటి ఏమవుతుంది అంటే రైటర్కి ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే నేను ఒకేసారి 4 కథలు వర్క్ చేయగలను. ఇప్పుడు డైరెక్షన్ అనేసరికి మనకి ఏమైపోతుందండి, కథ ఇప్పుడు ఈ డైరెక్షన్ చేయబోయే కథ మీద మనం ఒక 3-4 months టైం స్పెండ్ చేయాలి. తక్కువ ఇది ఫాస్ట్గా రాస్తే సరే 4-5 months తర్వాత మనం షూటింగ్ 4-5 months స్పెండ్ చేయాలి. సో ఓవరాల్గా ఒక 1 year ఒక ప్రాజెక్ట్ మీద ఉంటాం. రైటింగ్ అనుకోండి నేను చాలా ఫాస్ట్గా రాస్తాను. సో 1 yearలో నేను ఈజీగా 4 to 5 stories ఇచ్చేయగలను. ఓకే. సో నేను రాసినప్పుడు సక్సెస్లో ఉన్న టైంలో కూడా ఎప్పుడు వస్తే ఒకేసారి 4 movies వస్తాయి. ఓకే. ఇప్పుడు కబడ్డీ హిట్ అయిన వెంటనే నేను మళ్ళీ వెంటనే బంచ్ కింద 4 movies ఒకేసారి రాసేవాళ్ళు. అట్లా దానివల్ల ఏంటంటే 4 movies ఇన్కమ్ ఒకేసారి వస్తూ ఉండేది. డైరెక్షన్ అలా ఉంటుంది కదా. సో అందుకని రైటర్గానే కంఫర్ట్ ఉండేది. మీరు డైరెక్టర్ అయ్యాక వేరే సినిమాలకు రాయడం పూర్తిగా మానేశారా? అట్లా ఏం లేదండి. అంటే ఇప్పుడు రైటర్ డైరెక్షన్ తర్వాతే నేను మళ్ళీ మొన్న దీనికి మిస్టర్ బచ్చన్కి వర్క్ చేశాను. హరీష్తో నాకున్న ర్యాపోకి అంటే సాధారణంగా ఎలా ఉంటుందండి అంటే మనం రాయడానికి రెడీగా ఉన్న అవతల వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ డైరెక్టర్ కదా. ఎందుకంటే వేరే వాళ్ళ దాకా ఎందుకంటే ఇప్పుడు నా ఫస్ట్ సినిమా డైరెక్టర్గా దొంగలబండి ఫస్ట్ మూవీ చేసిన తర్వాత బెండప్పర ఆర్ఎంపీకి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంటే నాకు ఈవీవి గారు నరేష్తో సతీష్ రాస్తాడా అని అడిగారు. అడిగితే ఎందుకు రాయారంటే లేదు డైరెక్టర్ అయిపోయాడు కదా, మళ్ళీ మనం రాయమండం కరెక్ట్ కాదు కదా, మళ్ళీ డైరెక్టర్ నుంచి రైటర్కి దింపినట్టు ఉంటుంది తనని అంటే అదే లేదు నేను అడుగుతానని నరేష్ ఫోన్ చేసి సతీష్ నాన్నగారు ఇలా అన్నా అంటే లేవరండి అసలు నాన్నగారు మీరు లేకపోతే డైరెక్టర్ లేదు, మనకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు, నేను వచ్చి పని చేస్తాను హ్యాపీగా అని చెప్పి నేను రాశాను. కొంతమంది అలా అనుకుంటారు సార్ నిజం, ఎందుకంటే ఒక స్టెప్ ఏదో ప్రమోషన్ వచ్చినట్టుగా మళ్ళీ పిలవడం ఎట్లా ఎందుకు అనేది అనిపిస్తుంది. బట్ నాకు రైటింగ్ ఎవరు పిలిచినా వెళ్ళి హ్యాపీగా రాస్తాను. సార్ హరీష్ గారితో ఎలా అంత అనుబంధం, మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా మళ్ళీ ఆయనతో ఖచ్చితంగా ఒక అసోసియేషన్ అనేది ఎట్లా? ఆటోగ్రాఫ్ సినిమాకి నేను రైటర్ అండి, ఆటోగ్రాఫ్ సినిమాకి తన కో డైరెక్టర్. ఓకే. సో ఆటోగ్రాఫ్ సినిమా మొత్తం అవుట్డోర్ అండి. సో కేరళ వెళ్ళినా రాజమండ్రి వెళ్ళినా ఇక్కడ ఉన్న ఫస్ట్ షెడ్యూల్ కేరళ చేసాం. కేరళ చేసినప్పుడు ఏంటి అని అంటే హరీష్ నేను ఇద్దరం ఒకటే రూమ్, రేపు ఏ సీన్ ఉందో ఆ సీన్ డైలాగులు అయ్యి ఒకసారి మళ్ళీ చూసుకుని గోపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కరెక్షన్ చేసుకుని ఇద్దరం కలిసి ట్రావెల్ చేసేవాళ్ళం. సో ఇద్దరికి తెలియకుండా అన్నయ్య అని పిలుచుకోవడం అలవాటు అయిపోయింది. యాక్చువల్ నాకంటే తను చిన్నోడు, కానీ నేను అన్నయ్య అంటే తను నన్ను అన్నయ్య అంటే. అట్లా ఆటోగ్రాఫ్ నుంచి మా ఇద్దరి మధ్యన ఒక ర్యాప్, ప్రతిదీ డిస్కస్ చేయడం, సబ్జెక్టులు డిస్కస్ చేయడం అన్నీ. సో దానివల్ల ఏంటంటే అది ఇప్పటి వరకు అది అలా కంటిన్యూ అవుతా ఉంది. ఎలా ఉంది సార్ పవన్ కళ్యాణ్ గారితో వర్క్ స్టైల్? కాన్షియస్ అయ్యారా? ఎందుకంటే కొంచెం అటు డైలాగ్స్ చాలా కమర్షియల్గా రాయాల్సి ఉంటుంది అండ్ ఆల్రెడీ ఒరిజినల్ సినిమా ఉంది, కంప్లీట్ డబ్బులా ఉండదు, ఎందుకంటే అది రీమేక్, ఇక్కడ ఫ్రేగ్రెన్సీ ఫ్లేవర్ ఎక్కడ పోడగొట్టొద్దు. ఎలా వర్క్ చేశారు మీరు అయింది? గబ్బర్ సింగ్ పిలిచినప్పుడు హరీష్ ఫోన్ చేశాడు అనే ఒకసారి ఆఫీస్కి రాని వెళ్తే అప్పుడు చెప్పాడు మనం పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తున్నాము, సో ఇట్లా దబాంగ్ రీమేక్. ఓకే. ఫస్ట్ దబాంగ్ పెట్టుకొని నేను హరీష్ మేము చూసినప్పుడు ఇందులో ఏది అవసరం లేదు అంటే సాధారణంగా ఏది అవసరం అనేది పక్కన పెట్టి ఇందులో ఏది మనకి పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్కి అవసరం లేదు అన్నవి తీసేవండి. మీకు అందుకే ఒరిజినల్ దబాంగ్లో తమ్ముడికి ఒక లవ్ స్టోరీ, తమ్ముడి పెళ్ళి ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే సల్మాన్ ఖాన్ బ్రదర్ అర్బాజ్ ఖాన్ చేస్తాడు కాబట్టి వాళ్ళకి అవన్నీ పెట్టుకున్నారు. మేము అలా తీస్తాం. ఇప్పుడు ఆల్రెడీ పవర్ స్టార్ ఉన్నాడు, మళ్ళీ పవర్ స్టార్కి ఒక తమ్ముడు, ఆ తమ్ముడికి ఒక లవ్ స్టోరీ, ఆ లవ్ స్టోరీలో మళ్ళీ మన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అందుకని అది అసలు అజయ్ ఉంటాడు కానీ అజయ్కి ఆ లవ్ స్టోరీ ఏం లేకుండా మొత్తం తీస్తామని. అట్లాగే అక్కడ మ్యారేజ్ ఇద్దరు చేసుకున్న తర్వాత తమ్ముడు పుడతాడు. అందుకని మేమేం చేస్తామంటే ఒరిజినల్లో ఉన్న దాన్ని పక్కన పెట్టేసి ఆల్రెడీ ఈయనకి కొడుకున్నాడు, ఆల్రెడీ సుహాసిని గారికి కొడుకున్నాడు, వీళ్ళిద్దరూ జస్ట్ అమ్మా నాన్నలుగా వీళ్ళకి ఉండటం కోసం మాత్రం పెళ్లి చేసుకున్నారు అనేది చేసాం. సో అట్లా అసలు పవన్ కళ్యాణ్ గారికి ఇమేజ్కి ఏమేమి ఉండకూడదు అనేది ఫస్ట్ తీస్తాం. ఓకే.
ఇప్పుడు చెప్తారు కదండి, ఒక రాయి శిల్పం అయిందంటే అందులో ఏది వేస్ట్ అది తీస్తే శిల్పం అయింది. అలాగే ఇది బ్లాక్ బస్టర్ అవ్వాలంటే ఏది అక్కర్లేదో అది తీసేయాలని అది తీస్తాం. ఓకే. సో అది బాగా ప్లస్ ఆల్రెడీ హరీష్ ఇంకా పవన్ స్టార్కి మామూలు ఇది కాదు. చాలా లాంగ్ టైం తర్వాత వాళ్ళ ఫ్యాన్స్ అంతా క్రేవింగ్, పవన్ గారి ఫ్యాన్స్ క్రేవింగ్లో ఉండే సక్సెస్ని ఇవ్వడం అనేది అప్పుడు ఇంకా అది కూడా ఒక ప్రెషరే తెలియకుండా, అంటే ఇది ఫ్లాప్ అవుతా హిట్ అవుద్దా అర్థం కాని పరిస్థితి. దానిలాగే తీయమైన రవితేజ గారి సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అంటే ఐటీ బ్యాక్గ్రౌండ్ రావడం. మిస్టర్ బచ్చన్ సినిమా మీకు సింపుల్ అండి, దబాంగ్లో క్యారెక్టరేషను హీరో యొక్క క్యారెక్టరేషన్ ప్రాపర్గా, అంటే ఒక పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఏది చేయాలనుకుంటారో యాజ్ ఇట్ ఈజ్ అలాంటి క్యారెక్టరేషన్. తిక్కగా ఉంటాడు, ఏదంటే అది చేస్తూ ఉంటాడు అలా. మిస్టర్ బచ్చన్కి వచ్చేసరికి ప్రాబ్లం ఏమైపోయిందంటే, మిస్టర్ బచ్చన్ మీకు రైడ్లో హీరో క్యారెక్టర్ చాలా సీరియస్గా ఉంటుంది, అజయ్ దేవగన్ క్యారెక్టర్ చాలా సీరియస్గా ఉంటుంది. అది రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని చేసిన స్టోరీ. సో చేస్తే ప్రాపర్గా అలాగే చెయ్యాలి అనేది ఫస్ట్ నుంచి రైడ్ అనుకున్న చాలామంది పక్కన పెడతారు. ఎప్పుడైతే రవితేజతో చేద్దామని ఫిక్స్ అయ్యామో, రవితేజ గారికి ఇమేజ్ ఉంది, ప్లస్ హరీష్ ఆయన కాంబినేషన్లో మిరపకాయ బ్లాక్ బస్టర్. సో రవితేజ గారికి ఉన్న ఎనర్జీ మిస్ అవ్వకూడదు, అట్ ద సేమ్ టైము అనుకున్న కాన్సెప్ట్ చెప్పాలి అనుకునే దగ్గర రెండు కరెక్ట్గా బ్లెండ్ అవ్వాలి. కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. మీ శ్రీ రాజవారు నితిన్ అని డెఫినెట్గా మంచి యాక్టర్, బట్ తనని మ్యాడ్ ఇట్లాంటి వాటిల్లో చూసి జనాలు తీసుకునే విధానానికి అంటే అట్లాంటి స్టోరీకి ఏమైనా రిసీవ్ చేసుకోలేకపోయారా సార్? లేదండి, అసలు యాక్చువల్గా ఏంటంటే రాజావారు ఫస్ట్ సినిమా మ్యాడ్గా. ఓకే. యాక్చువల్గా మేము 2022 అండి, 2022లో వాళ్ళ ఫాదర్ వాళ్ళు పిలిచి ఇట్లా చెయ్యాలండి, మీరైతే విలేజ్ సబ్జెక్ట్ బాగా డీల్ చేస్తారని. అది మలయాళం రీమేక్ అండి, తీవండి అని. సో తీవండి సినిమా చేద్దామంటే మేము చాలా ఫాస్ట్గా షూటింగ్ ఫినిష్ చేసాం. తర్వాత కొన్ని కారణాల వల్ల అది ఆగింది. ఓకే. ఈలోపు తను మ్యాడ్ కమిట్ అయిపోయాడు. మ్యాడ్ కమిట్ అయ్యి తను మ్యాడ్ చేస్తాడు, మ్యాడ్ 2 చేస్తాడు. ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ సరే ఇది రిలీజ్ చేసేద్దాం నేను సార్ అని చెప్పి ఇది రిలీజ్ చేశారు. సో అసలు యాక్చువల్గా రిలీజ్ అవ్వాల్సింది అది ఫస్ట్ అది అవ్వాల్సి ఉండదేమో సార్. రైటర్కి కమర్షియల్ అంటే ఇప్పుడు కొంతమంది రైటర్స్ ఎవరైనా లిరిసిస్ట్లకు కూడా ఈ మధ్య ఆడియన్స్లో కనబడడం, వాళ్ళు జడ్జెస్గా వెళ్ళడం, లేదా సోషల్ మీడియా వాళ్ళు వచ్చింది కానీ, లేకుంటే ఎంతైనా కొంచెం ఒక స్టెప్ వెనక ఉంటారు. పరశురి గారు లాంటి వాళ్ళు, త్రివిక్రమ్ లాంటి గారు, ఇప్పుడు బుర్రసాయి మాధవ్, వీళ్ళకి ఒక సెలబ్రిటీ స్టేటస్, వాళ్ళు రైటర్స్ అని కొంతమంది గుర్తుపడతారు. వాళ్ళని కూడా అందరూ గుర్తుపడతారని చెప్పలేము. ఎందుకు సార్ ఇంత స్క్రీన్ రైటర్ అనేది ఒక పెద్ద పొజిషన్, బరువైన పొజిషనే అది. వాళ్ళు లేకుంటే దాదాపు సినిమా సక్సెస్లో సగం అది ఉంటుంది. అయినా ఎందుకు సార్ అంతగా జనాదరణ ఉండదు రైటర్స్కి? అంటే ఏదైనా కనిపిస్తాయి కదండి. ఇప్పుడంటే మీకు సోషల్ మీడియా వచ్చింది, ఛానల్స్ పెరిగినాయి, అన్నీ పెరిగి. ఇప్పుడు మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఓన్లీ ఇంటర్వ్యూస్ ఇవ్వాలి అని అంటే ఓన్లీ ఆ జ్యోతిచిత్ర, సితారా ఇలా 4 మ్యాగజైన్స్ ఇంతవరకే. వాళ్ళకు కూడా ఉన్న స్పేస్ తక్కువ. ఆ వారంకి సంబంధించిన సినిమా విశేషాలన్నీ వేయాలి, ఎప్పుడో ఒకళ్ళు ఇంటర్వ్యూ ఏ సక్సెస్ వస్తే. ప్లస్ కంటిన్యూ వర్క్ ఉన్నప్పుడు ఏంటంటే మనం కనిపించాలి, మనం 10 మందిలో మన ఫేస్ కనబడాలి, ఇట్లా ఎవరికి ఉండేది కదండి, పని చేసుకుంటే వెళ్ళిపోవటం. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా పెరిగిపోయింది, ప్రమోషన్ ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ప్రమోషన్ స్టార్ట్ అయినాయి. మనల్ని గుర్తుపట్టకపోతే ఎలా అనేది ఒకటి వచ్చింది. ప్లస్ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ యూట్యూబ్ ఛానల్స్ పెరిగిపోయినాయి. సో ప్రతి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు గుర్తింపు రావడానికి ఈజీగా ఉంది. సో మా టైంలో ఏంటంటే అసలు తెలియదండి ఎవరికి, అసలు ఈ డైరెక్టర్ తెలుసా అంటే తెలియదు. ఓకే. డైరెక్టర్సే తెలియదు చాలామంది. కానీ ఇది వర్కౌట్ అవుతుంది సరే అంటే ఇప్పుడు సబ్జెక్టే ఫైనల్గా మాట్లాడేది, మీ సబ్జెక్టు మీ సక్సెసే, బట్ ఆ మాట్లాడే వరకు గేట్ ఓపెన్ చేసేది మాత్రం పబ్లిసిటీ. అది ఉన్నవాళ్ళు నిజానికి బాగా టాలెంట్ ఉన్న వాళ్ళకన్నా ఈ పబ్లిసిటీ వల్ల కొంత అటు ఇటుగా ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్న సందర్భం ఉంది. ఎప్పుడైనా నేను పిఆర్ని మెయింటైన్ చేయాలి, పబ్లిక్ రిలేషన్స్ అని మీరు అనుకున్న సందర్భం ఉంది, ఇది వర్కౌట్ కాదు, కాలంతో పాటు నేను మారాలనుకోలేదా మీరు? అనుకోలేదండి. ఇక్కడ సింపుల్ అండి, ఏదైనా సక్సెస్ ఉంటే మీరు ఇంట్లో ఉన్నా కూడా వచ్చి ఇంటికి కారు పంపించి తీసుకొస్తారు. ఓకే. ఇండస్ట్రీ అనేది అవసరాన్ని బట్టి ఉంటుంది. మీ అవసరం వాళ్ళకు ఉంది అనిపిస్తే వాళ్ళు వస్తారు, వాళ్ళకి మన అవసరం లేదు అంటే మనం వాళ్ళ గేట్ దాకా వెళ్ళినా కూడా మనకు అపాయింట్మెంట్లు ఇవ్వరు. ఇది ఇండస్ట్రీ. నేను రైటర్గా స్టార్ట్ అయిన కొత్తలో ఎస్వి కృష్ణారెడ్డి గారు, చిరంజీవి గారు కాంబినేషన్లో అశ్విని దత్ గారు ప్రొడక్షన్లో ఒక ప్రాజెక్ట్ అనుకున్నారండి. అనుకున్నప్పుడు కృష్ణారెడ్డి గారు చెన్నైలో ఉన్నారు.
దానికి అంతకుముందు నేను దివాకర్ బాబు గారు, జగపతి బాబు గారు వీళ్ళందరినీ కూర్చోబెట్టి నా లైఫ్లో ఫస్ట్ కథ వాళ్ళకే నేరేట్ చేసింది ముప్పలైన శివ గారి దర్శకత్వంలో. ఓకే. సో కథ నేరేషన్ అయిపోయిన తర్వాత దివాకర్ బాబు గారు లేచి నాకు తెలియదు 3 hours నేరేషన్ ఇచ్చి అసలు అంతసేపు ఇవ్వరంట, నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం లైఫ్లో కథ చెప్పడం, అందుకని అసలు ఏది మిస్ అవ్వగలదు నేను 3 గంటలుగా చెప్పాను. దివాకర్ బాబు గారు లేచి వచ్చి కౌగిలించుకుని చాలా బాగా చెప్పావు, చాలా మంచి కామెడీ టైమింగ్ ఉంది సతీష్, నీకు ఫ్యూచర్ చాలా బాగుంటుంది. అప్పుడు అసలు దివాకర్ బాబు గారు పీక్ అండి. ఎస్వి కృష్ణారెడ్డి గారు కాంబినేషన్లో అసలు హయ్యెస్ట్ తీసుకుంటున్న రైటరు. అంటే అంత పెద్ద రైటర్ అయ్యి ఉండి ఆయన ఏమాత్రం ఇది లేకుండా వచ్చి నాకు భలే అనిపించింది, అబ్బా ఓకే అని. ఆయన నా ముందు చెప్పడం కాదండి, వెళ్ళి కృష్ణారెడ్డి గారికి చెప్పారంట, ఇట్లా కొత్త రైటర్ ఎవరు ముప్పలైన శివ గారి దగ్గర ఉన్నాడు, భలే చెప్పాడు కదా అంటే కృష్ణారెడ్డి గారు అవునా పిలిపించండి ఒకసారి ఆఫీస్కి అంటే వెళ్ళాం. వెళ్తే అచ్చిరెడ్డి గారు ఒక 5,000 అడ్వాన్స్ ఇచ్చారు, మా అచ్చిరెడ్డి చేయి మంచిది తీసుకోండి అని. ఇట్లా చిరంజీవి గారితో ప్రాజెక్ట్ అనుకున్నాం, మీరు వర్క్ చేయాలి అన్న. సరే సార్ చేస్తానన్న. తర్వాత ఒక రోజు వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి, సార్ మీరు నైట్ ఫ్లైట్కి మద్రాసు వెళ్ళాలి. మద్రాసు దేనికండి? కృష్ణారెడ్డి గారు అక్కడ ఉన్నారండి, మిమ్మల్ని పంపించమన్నారు. ఓకే, ఫ్లైట్ ఎందుకండి? నేను అప్పటివరకు ఫ్లైట్ ఎక్కడ, ఓకే ఎవరైనా వస్తారండి కూడా అన్న. లేదు మీరు ఒక్కరే వెళ్ళాలి అన్న. ఇప్పుడు నేను ఒక్కడనే ఫ్లైట్ ఎక్కి మద్రాసు ఎప్పుడు వెళ్ళాలా, మద్రాసు వెళ్ళాలా అని. ఎందుకు సార్ ట్రైన్లో వెళ్ళిపోతాను అంటే, లేదు ఈవినింగ్ ఫ్లైట్కే పంపించమన్నారండి, 7 o'clock ఫ్లైట్ అన్నారు. సరేనండి అన్నాను. ఇంకా ఇప్పుడు ఆ టికెట్ ఉంది నా దగ్గర, దాచుకున్నాను. ఫస్ట్ టైం ఎక్కాను ఫ్లైట్. అప్పుడు ఫ్లైట్లో స్నాక్స్ అయినా కూడా ఇచ్చారు కదా. సో ఇదేదో బాగానే ఉంది. దిగాము, వెళ్ళాను. మేనేజర్ ఎయిర్పోర్ట్ కార్ తీసుకొచ్చాడు, రూమ్కి తీసుకెళ్ళాడు. రెస్ట్ తీసుకోండి సార్, మార్నింగ్ కృష్ణారెడ్డి గారు కలుస్తారు, మార్నింగ్ కృష్ణారెడ్డి గారు కలుస్తారన్నారు. మరి మార్నింగ్ కలిసేదానికి నన్ను ఇప్పుడు అని మన ఫీలింగ్. సరే, నా పక్క రూమ్ చంద్రబోస్ గారు, ఆల్రెడీ చంద్రబోస్ గారితో నాకు పరిచయం ఉంది ముప్పలైన శివ గారి ద్వారా. సో ఇద్దరు కబుర్లు చెప్పుకున్నాం. మార్నింగ్ కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళా, వచ్చారండి అంత ఓకేనా అది ఇది అన్న తర్వాత మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, సార్ ఎందుకు సార్ మార్నింగ్ కలిసేలా అయితే నేను ఫ్లైట్కో బస్కో వచ్చేవాడిని కదా సార్, అదే సారీ ట్రైన్కో దీనికో వచ్చేవాడిని కదా, ఫ్లైట్ ఎందుకండి అంటే, అప్పుడు ఆయన చెప్పిన మాట, సతీష్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే మీ అవసరం మాకుంటే ఫ్లైట్ టికెట్ కాదు స్పెషల్ ఫ్లైట్ వేసినా తీసుకొస్తాం, మీ అవసరం మాకు లేదనుకోండి, మీరు ఫ్లైట్ వేసుకుని వచ్చి మా ఇంటి ముందు నుంచున్నా కూడా చూడం. ఇది ఇండస్ట్రీ, ఇలా ఉండండి, అవసరం ఉన్నప్పుడు వస్తారు, మీరు అసలు అన్ని బుర్రలను తీసేయండి, నా ఫ్లైట్ టికెట్ ఎందుకు వేసారు, స్టార్ హోటల్లో రూమ్ ఎందుకు బుక్ చేశారు, ఇవి కాదు, మనం కథ చేయాలనుకుంటున్నా ఆ కథ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అది ఇప్పటికీ నాకు చాలామంది కనిపిస్తుంటారండి అలా. ఇది కఠినమైన కమర్షియల్ గీత సార్ ఇది. ఇది ఇండస్ట్రీ అంతేనండి. ఇండస్ట్రీ మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండస్ట్రీ గురించి, ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్నో మీ చుట్టాలనో మీకు బాగా మీరు పనిచేసిన చోట వాళ్ళు వెళ్ళిపోయి ఒక 6 months తర్వాత 1 year తర్వాత కలిస్తే మీరు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, ఎలా ఉన్నారు కదా. ఇండస్ట్రీలో అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా అండి, ఏం చేస్తున్నావు. ఇండస్ట్రీలో ఎవరిని ఎదురవగానే హే సతీష్ ఏం చేస్తున్నావు అంటారు తప్ప, హే సతీష్ ఎలా ఉన్నావు అంటారు. అది ఏంటి అని అంటే, ఇక్కడ పని చేస్తున్నాడు, ఓ సినిమా చేస్తున్నాడు అంటేనే విలువ. అందుకని చాలా మంది పాపం నిజంగా ఉన్నా లేకపోయినా కూడా 2 సిట్టింగ్స్ జరుగుతున్నాయండి, మొన్న ఒక కథ చెప్పొచ్చానండి, ఓ హీరో చెప్తానన్నాడండి, ఇలా చెప్తాం. ఆర్టిస్టులు అయితే లేదు సార్ మొన్న 2 ఆడిషన్స్కి వెళ్ళి వచ్చాను, వాళ్ళు డేట్స్ చెప్తానన్నారు. సో ఇదేంటంటే పక్కా పైకి కనిపించే ప్రపంచం వేరండి, ఇండస్ట్రీ లోపల ఉండే ప్రపంచం వేరు. సార్ మీరు రైటర్గా కూడా డైలాగ్స్ కూడా మారేసారు. పరుచేరి గారి టైంలో ఉండేవి అవి ఉన్నాయి కాదని, కానీ ఇప్పుడు 1 line పంచ్, ఒక అరగంట సీన్ వస్తే ఒక పంచన్న రావాలి డైలాగ్ అని. కానీ మీరు ఎక్కడ మీ ప్యూరిటీ కోల్పోలేదు, మీ మీద ఎవరు ఇన్ఫ్లుయెన్స్ కనిపించదు, మీ డైలాగ్స్ వింటే పలానా ఎవరో రైటర్ విన్నట్టు అనిపించదు, ఒక ఫ్రెష్గా అప్పుడే పుట్టిన పాపలాగా ఉంటాయి కదా. ఆ ఇన్ఫ్లుయెన్స్ పడకుండా మిమ్మల్ని మీరు ఎట్లా కాపాడుకున్నారు? నిజంగా క్యారెక్టర్స్ అనేవి మన ఇళ్లల్లోంచో మన పక్క ఇళ్లలోంచో పుట్టిన క్యారెక్టర్స్ అనుకోండి, అవి ఎలా బిహేవ్ చేస్తాయో అనేది మనం యాస్టీస్ అలాగే రాస్తాం. లేని కమర్షియాలిటీ లేని దాన్ని క్రియేట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, తెలియకుండా ఇలాంటి సీన్కి వాళ్ళు ఎలా రాసి ఉంటారు, ఒక కమర్షియల్గా ఒక విలన్ హీరో దగ్గరికి, హీరో విలన్ దగ్గరికి వస్తే కమర్షియల్ మీటర్లో విజిల్ పడాలంటే ఎలా లెక్క ఉంటుంది. సో లెక్క పెట్టుకుని రాస్తే మీకు డెఫినెట్గా ఎక్కడో అక్కడే రిసెంబ్లెన్స్ ఉంటుంది, ఆ సినిమాలో కూడా ఇలాంటి డైలాగ్ ఉంది కదా అనిపిస్తుంది. సో న్యాచురల్గా ఉండే క్యారెక్టర్స్లోంచి మన ఇంట్లో అమ్మా నాన్న మాట్లాడుకునే మాటల్లోంచి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా న్యాచురల్గా ఉంటాయి కదండి. ఫైనల్గా ఒక వర్డ్ సార్, మీరు ఇంత జర్నీ చేశారు కదా, డైరెక్టర్గా గెలుపోటములతో పక్కన పెడితే ఒక నీట్ డైరెక్టర్గా మీకు ఒక పేరు ఉంది, రైటర్గా మీకు ఒక డిఫరెంట్గా అనిపించడము,
కిక్ అనిపించిన మూవీ, ఇది డిఫరెంట్గా ఉందనిపించిన మూవీ అంటే ఏం చెప్తారు మరి? నాకు ఫస్ట్ కిక్ ఇచ్చిన సినిమా అయితే కబడ్డీ కబడ్డీ అని. ఓకే. ఎందుకంటే నాకు పేరు తెచ్చింది ఆ సినిమానే. నేను రైటర్గా ఎంటర్ అయిన తర్వాత అప్పటి వరకు కరెక్ట్ స్క్రిప్ట్ దొరికింది నాకు, నేను డైలాగ్ రైటర్గా నేను ప్రూవ్ చేసుకోవడానికి అనిపించిన సినిమా అదే. ఆ తర్వాత నాకు ఆటోగ్రాఫ్. ఓహ్ సూపర్, అదైతే నిజంగా ఆటోగ్రాఫ్ అనేది ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఇంకా సరే డైరెక్టర్ నేనైనా కూడా నాకు శతమానం అవుతుంది, ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. మీ డైలాగ్స్ గొప్పతనం ఏంటంటే సార్, కథను మీరి నా డైలాగ్ ఏదో ఎక్కువ అవ్వాలనో తక్కువ, ఆ నదీ ప్రవాహంలో ఇసుక రెండు తిన్నెల మధ్య అలా కథలో మమేకమైపోతుంటుంది. అది బ్యూటీ సార్. ఎక్కడ సపరేట్ డైలాగ్ రైటర్ ఉన్నారన్న ఫీల్ కలిగినంత మెర్జ్ అయ్యే రైటింగ్ మీది, అందుకే మాకు అంతగా వెళ్ళిపోతుంటుంది లోపలికి. అండ్ సార్ మన చిత్రసీమలో ఫైనల్గా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఉంటుంది, ఒక 5-6 క్వశ్చన్సే ఉంటాయి, సరదాగా ఉంటాయి, అది తీసుకుని. సార్ మీరు ఎమోషనలా ప్రాక్టికలా? ఎమోషనల్. ఏదైనా విషయంలో భయం ఉందా? ఒకవేళ ఉంటే అది ఏ విషయంలో ఎక్కువ భయపడతారు? భయం అనేది చాలా తక్కువ అండి నాకు. ఓకే. భయం ఉంటే ఇండస్ట్రీకి వచ్చాడు. అంటే చిన్న భయాలు ఉంటాయి కదా, ఏదో పర్సనల్గా ఈ విషయంలో భయము, రేపు ఏమవుతుందో అన్న భయం, పిల్లల విషయంలో భయం, హెల్త్ విషయం, ఇలా ఏవైనా చిన్న చిన్న భయాలు ఏవి లేవు. ఓకే. మిమ్మల్ని బాగా బాధ పెట్టే అంశం అంటే సొసైటీని మీరు చూస్తున్నారు, కలుక్కు అంటుంది ఈ అంశం చూస్తుంటే అనే అంశం ఏంటి? అంటే ఏదైతే మనల్ని మనుషులు అని అంటున్నారో, ఏదైతే మనకి మానవత్వం ఉండాలో, ఏదైతే మనకి జంతువులకి మధ్య తేడా ఉందో దాన్ని మర్చిపోయి కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి చూడండి. మనిషి అనేవాడు ఇలా చేస్తాడా అనేది అనిపిస్తుంది కదా, అలా అనిపించే ఏ సంఘటన అయినా ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఓకే. డబ్బులు పేరు ఈ రెండింటిలో ఏది సెలెక్ట్ చేసుకుంటారు? పేరు. ఇష్టమైన డైలాగ్ రైటర్ ఎవరు? జంజల్ గారు. డైలాగ్ రైటర్ కూడా జంజలే గారు. మీలో మీరు వదులుకోలేకపోతున్న ఒక బలహీనత ఉందా? ఉంటే ఏంటది? మంచితనం, మొహమాటం. ఎంత మంచి వాడవరా? మొహమాటం, మంచితనం అనే కంటే కూడా మొహమాటం. ఓకే. లాస్ అయ్యారు సార్ దానివల్ల బాగా? చాలా. 60 సినిమాలు పైన రాస్తే ఒక 5-6 ప్రొడ్యూసర్స్ ఉంటారండి నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు, అంటే పూర్తిగా డబ్బులు ఇచ్చిన వాళ్ళు. ఒక ఈవీవి గారు, రామానాయుడు గారు, నెక్స్ట్ మంజులా నాయుడు గారు, ఇట్లా ఒక మ్యాక్స్ 7-8 మెంబర్స్ ఉంటారేమో ప్రొడ్యూసర్స్. మిగతా వాళ్ళందరూ హ్యాపీగా నేను సంపాదించిన దానికంటే రైటర్గా వదిలేసుకుంది. అమ్మో, అయితే మీరు ఖచ్చితంగా వదులుకోవాలి సార్. మొహమాటాన్ని వదులుకోవాలి, లేకపోతే ఇప్పటివరకు డబ్బులు వదులుకున్నాను, ఇప్పుడు మొహమాటాన్ని వదులుకోవాలి మీరు. మీకు మీ దృష్టిలో సినిమా అంటే ఒక ఆనందం, సినిమా అంటే ఒక భావ వ్యక్తీకరణ, సినిమా అంటే అందరూ ఆలోచింప చేయగలిగే ఒక సాధనం. సూపర్ సార్. ఫైనల్గా మీ నుంచి రానున్న ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి మీ మాటల్లో ఏం చేయబోతున్నారు, భవిష్యత్తులో ఏమేమి రాబోతున్నాయి? 2 ప్రాజెక్ట్స్ అయితే రిలీజ్కి రెడీగా ఉన్నాయండి. కథాకేలి అని ఒక ప్రాజెక్ట్ చేసాము, మన అనన్య నాగల్ల వీళ్ళందరూ చేశారు, యశారెబ్బా వీళ్ళందరూ. నెక్స్ట్ కోతికొమ్మచ్చి అని ఒక ప్రాజెక్ట్ చేసాం. ఇవి ఆల్రెడీ అయిపోయిన ప్రాజెక్ట్స్. నెక్స్ట్ ఒక 2 ప్రాజెక్ట్స్ డిస్కషన్స్లో ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు ఆ డిస్కషన్స్లో రియల్ డిస్కషన్స్లోనే ఉన్నాయి. మళ్ళీ దిల్ రాజు గారి బ్యానర్లో ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాము. అది కాకుండా వేరే ప్రాజెక్ట్ కూడా అనుకున్నాను. ఏది కరెక్ట్గా ఆర్టిస్టులు సెట్ అయితే ముందు అది సెట్ మీదకి వెళ్తాం. సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. దూరదర్శన్ అడగగానే మీరు టైం ఇచ్చారు, మీరు బిజీ ఉంటారని తెలుసు, బట్ ఇంత 1 hour టైం మీరు మాతో స్పెండ్ చేయడం నిజంగా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, మీకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి చిత్రసీమ 24 ఫ్రేమ్స్. మరొక ఎపిసోడ్లో మరొక అతిథితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి, నమస్కారం.